హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు హరిహర నందన్. నేను ఒక ఎంఎన్సి కంపెనీలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. కేసీ గారి పాడ్కాస్ట్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను నా కుటుంబ సభ్యులు కేసీ పాడ్కాస్ట్ చూసి చాలా నేర్చుకున్నాం. గత పాడ్కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే భూభార హరణం కోసం శ్రీకృష్ణుడు జన్మించడం, కురువంశంలో దేవతాంశాలుగా పాండవులు, దైత్యశక్తులుగా కౌరవులు జన్మించడం జరిగినది. పిదప పాండురాజు ఎలా మరణించారు, తన భర్త మరణానికి కారణం తానే అని భావించిన మాద్రీదేవి సతీసహగమనం చేసుకుంది. భర్తను కోల్పోయిన కుంతీదేవి తన 5 పుత్రులైన పాండవులను తీసుకొని హస్తినకు వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన పాండవులు కౌరవులు మధ్య జరిగే ఘర్షణ ఎలా ఉండబోతుంది, వాళ్ళ మధ్య జరిగే వైషమ్యం బాల్యం నుంచే మొదలైందా అనేది కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. గత పాడ్కాస్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే దేవతాంశాలుగా పాండవులు, దైత్యాంశాలుగా కౌరవులు జన్మించడం జరిగింది. వీరి మధ్య వైషమ్యం బాల్యం నుంచే మొదలైందా, అసలు వీరికి ఘర్షణ బాల్యమే బీజమా, ఎలా మొదలైంది అనేది దయచేసి తెలియజేయగలరు? ప్రీణయామో వాసుదేవం. ఆకాశవాణి పలికిన తర్వాత అక్కడ ఉన్న కురుపెద్దలందరూ కూడా దానిని గౌరవించి, అలాగే ఆ రోజు కురు సామ్రాజ్యంలో బ్రతుకుతున్న జనులు, దాని తర్వాత అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న సామంతరాజులు, వారందరి దృష్టిలో కూడా కుంతి యొక్క ఔన్నత్యాన్ని, కుంతి యొక్క పాతివ్రత్యాన్ని వచ్చిన ఋషిపుంగవులు, సాక్షాత్తు దేవతలు ఇద్దరు కూడా ఒక ధృవీకరించి చెప్పేశారు. వాళ్లే సాక్ష్యం ఇప్పుడు. అలాంటిది కుంతి ఆ వైధవ్యంతో 5 పిల్లలతో ఆ సభలో అలా నించోటం చూసి అది ఒక చాలా హృదయ విదారక దృశ్యంగా భావించాడు భీష్మాచార్యులు, కృపాచార్యులు, ఆ పక్కనే ఉన్న విదుర సంజయులు కూడా. ఎందుకంటే వాళ్లకు ముందు నుంచి ఈ కుంతి అన్న, ఆ పాండురాజు అన్న, పాండురాజు ఇంకొక భార్య అయిన మాద్రి అన్న ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే పాండురాజు కష్టంతోనే రాజ్యమంతా ఏర్పడింది. పాండురాజు ఎన్నో రకముల యాగములను చేసి నలుదిక్కులకు వెళ్ళి 4 వేపులు ఉన్న శత్రురాజులందరినీ జయించి ఆ రాజ్యాలను ఈ హస్తిన సామ్రాజ్యంలో కలపటమే కాకుండా ఎంతగానో బలిష్టంగా ఉన్న రాజులు కూడా ఆ రోజుకి సామంతరాజులుగా మారిపోయి హస్తిన చక్రవర్తి సార్వభౌమత్వంలోకి వచ్చేశారు వాళ్ళంతా. సో హార్డ్ వర్క్ మొత్తం చేసింది పాండురాజు. అయినా సరే ఎటువంటి రాజకాంక్ష లేకుండా, అసలు ఎటువంటి ఆశ లేకుండా నేను వేరు నా అన్న వేరు అనేటట్టుగా ఆయన ఎన్నడూ పాలించకపోగా అతనికి ధృతరాష్ట్రుడంటే ఒక స్పెషల్ సాఫ్ట్ కార్నర్. ఎందుకంటే అంగవైకల్యంతో పుట్టాడే. మామూలుగా అంగవైకల్యం లేకుండా పెద్దవాడు అయ్యుండుంటే ఆ రాజ్యానికి చక్రవర్తి నార్మల్గా ధృతరాష్ట్రుడే అయ్యుండేవాడు. కానీ అంగవైకల్యంతో ఉన్నాడు కాబట్టి ఆయనని పట్టాభిషిక్తుడిని చెయ్యలేరు. కాబట్టి అలాంటి ఒక కోణం ఆయన మనసులోకి వచ్చి ఆయనకి ఎప్పుడూ బాధ కలగకూడదు. ఎందుకంటే అంగవైకల్యం అనేది తను నిర్ణయించుకుంది కాదు కదా, విధిలిఖితం కర్మాధీనం. కాబట్టి అసలు అన్నకు ఆ అంగవైకల్యం ఉంది అనే ఒక భావన కలిగించకుండా తను రాజ్యాన్ని ఏలాడు. ఏ స్వార్థము లేకుండా ఏలాడు. వాళ్ళిద్దరూ పెరిగింది తల్లిదండ్రుల దగ్గర కాదు కదా, పెంచింది భీష్మాచార్యులు. మరి అలాంటి 2 అన్నదమ్ములను చూసి భీష్మాచార్యులు ఎంతగానో గర్వించేవాడు. ఎందుకంటే ఈ రాజ్యం నాది, ఆ రాజ్యం నీది అని కొట్టుకోకుండా, ఎటువంటి వైషమ్యాలు లేకుండా 3 అన్నదమ్ములు ఆ మాటికొస్తే ఒకే ఇంట్లో ఉండి బ్రతుకుతున్నారంటే వాళ్ళ మధ్యన ఎంత అభిమాన, ఆప్యాయత, అనురాగాలున్నాయో మనం మహాభారతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ పాండురాజు లేడు. ప్లస్ ఆ రోజు ఆ సింహాసనం మీద కూర్చున్న ధృతరాష్ట్రుడు కూడా కుంతి యొక్క పరిస్థితి చూసి ఆయన గుండె కూడా కరిగింది. అంటే తన పిల్లలు ఉన్నప్పటికీ చిన్నతనంలో ధృతరాష్ట్రుడు ఎటువంటి వైషమ్యం చూపించలేదు అనేటట్టుగా మనకు వ్యాసభారతం ఖచ్చితంగా చెప్తుంది. పిల్లలు పెద్దయిన తర్వాత, పిల్లల మనసుల్లో మార్పు వచ్చిన తర్వాత అప్పుడు గుడ్డివాడు మారాడే తప్ప ఆ బాల్యప్రాయంలో అంతా అతను తండ్రి లేని పిల్లలుగా వాళ్ళని తీర్చిదిద్దాడు, వాళ్ళని ఆదరించాడు. పిల్లల ప్రభావం ఎంతైనా తండ్రిపై ఉందనుకోవచ్చు. పిల్లల ప్రభావం ఖచ్చితంగా పెరిగిన తర్వాత తండ్రిపైకి వచ్చింది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పరిస్థితుల్లో మాత్రం అందరూ హృదయం చలించింది. ఎందుకంటే అలాంటి పాండురాజు లేడు,
వైధవ్యంతో యవ్వనంలో ఉన్న కుంతి, దాని తర్వాత చిన్న చిన్న పిల్లలు. విదురుడు వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కేర్ టేకర్ అయ్యాడిప్పుడు. ఆ విదురుడే తన వదినని తీసుకొని వెళ్ళి, ఏ పాండురాజు గారైతే అంటే రాజ్యాన్ని ఏలుతుండగా ఆయన ఒక రాజుగా ఉండి నలుదిక్కులకి వెళ్ళి రాజ్యాన్ని విస్తరిస్తున్నప్పుడు ఆయన ఎటువంటి భవనంలో ఉన్నాడో ఆ భవనాన్ని మొత్తం క్లీన్ చేపిచ్చి, దాన్ని మొత్తం ఫర్నిచర్ అదంతా మళ్ళీ మార్పించి వాళ్లకు ఆ భవనం వాళ్ళకిచ్చారు. అక్కడ పిల్లలందరూ పెరుగుతున్నారు. వాళ్లకు కావలసిన సదుపాయాలన్నీ కూడా భీష్ముడు నియమించాడు విదురుణ్ణి. ఏమేమి కావాలో మీ వదినకి, తర్వాత ఈ పిల్లలకి అన్నీ నువ్వే అయ్యి చూసుకోవాలి. నువ్వు వాళ్లకు తండ్రి లేని లోటు తెలియకుండా వాళ్ళని చూసుకోవాలని విదురుడికి చెప్పాడు. ఇది ఒక కీలకమైన పాయింట్. ఇక్కడి నుంచి విదురుడు పాత్ర మాటిమాటికి వస్తూ ఉంటుంది. అలాగా కొంతకాలం గడిచింది. పిల్లలు కూడా పెద్దవసాగారు. దాని తర్వాత కౌరవులు కూడా పెద్దవసాగారు. ఇక ఇటువైపేమో 101 మంది, అందులో ఒక స్త్రీమూర్తి దుశ్శల, అంటే 100 మంది మగపిల్లవాళ్ళు. ఇటువైపేమో 5 పిల్లవాళ్ళు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ సంస్కారములన్నీ కూడా, అంటే పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్లకు కర్ణకుండల సంస్కారం, వాళ్లకు ఉపనయన సంస్కారాలాది సంస్కారములన్నీ, అంటే వాళ్ళ రాజగురువుగా కృపాచార్యుల్ని వారు నియమించారు. భీష్మాచార్యులే దగ్గరుంచుకొని కృపాచార్యులకి వారికి అన్ని రకాల రాజగురువుగాను ఉండి వారికి అన్ని రకాల సంస్కారములు ఇచ్చి సంస్కరించేలాగా వాళ్ళని ఉంచాలి అనే ఒక ఉద్దేశంతో కృపాచార్యుల వారిని అక్కడ నియమించారు. కృపాచార్యుల వారు కూడా వారికి అలాగనే బోధ చేస్తూ ఉన్నారు. ఆ చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు తండ్రి లేడు కాబట్టి కొంచెం స్పెషల్ ఎఫెక్షన్ భీష్ముడే చూపించేవాడు. కొన్నిసార్లు వెళ్ళి ఆ పిల్లల్ని ఎత్తుకోవటం, ఆ పిల్లలకు కథలు చెప్పటం, అలా ఎన్నోసార్లు ఆ భీష్ముడు తొడల మీద ఎక్కి ఆడుకున్న వాళ్ళు ఈ అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. అందుకనే ఆ భీష్ముడిని చంపుతున్నప్పుడు ఎంత మనోవేదనకు గురయ్యాడంటే అర్జునుడు, అందరిలోకి అర్జునుడు అంటే భీష్ముడికి ఇంకా ఇష్టం. ఎందుకంటే అర్జునుడు, పాండురాజు ఇద్దరు కూడా ఒకే కలర్ కాంప్లెక్షన్లో ఉండేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఎవరో కామెంట్లో పెట్టారు, అతను పాండురాజు కొడుకు కాదు కదండి, అతను ఇంద్రుడు కొడుకు కదా, మీరెందుకు పాండురాజు యొక్క కాంప్లెక్షన్లో ఉన్నారని ఏదో ఒక పాడ్కాస్ట్ చెప్తుంటే జనాలు అన్నారు. మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, దేవతలనేవాళ్ళు వాళ్ళు మన శరీరంలోనే ఉంటారు. ముక్కోటి దేవతలను మనం ఎలా అంటామో ఆ ముక్కోటి దేవతలు బయట ఎలాగో ఉంటారు, కానీ మన శరీర అంతర్భాగంగానే ఉంటారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ స్పర్శ చేత కుంతి గర్భం దాల్చలేదు. నేను అందుకే చెప్పాను, కుంతికున్నది పంచభూతాకృత శరీరం, మరి దేవతలకున్నది పంచభూతాకృత శరీరం కాదు. వారందరికీ కూడా సూక్ష్మ శరీరాలు ఉంటాయి. కాబట్టి సంపర్క ఉపేక్ష, సంభోగం అనేది 2 శరీరాల మధ్యన జరిగేది సంభోగం, మానసికంగా జరిగేది సంపర్కం. కాబట్టి కేవలం వాళ్ళ యొక్క తేజస్సుని, వాళ్ళ యొక్క అంశని కుంతి యొక్క గర్భాన ప్రవేశపెట్టారు. ఎవరి జీన్స్తో? పాండురాజు యొక్క జీన్స్తో. అంటే పంచభూతాకృత శరీరం అనేది పాండురాజు యొక్క జీన్స్తోనే ఉంటుంది. అందుకనే పాండురాజు లక్షణాలన్నీ మనకి పిల్లల్లో కూడా కనబడతాయి. కాబట్టి ఆ అర్జునుడిని చూసినప్పుడల్లా ఆ చనిపోయిన పాండురాజుని గుర్తు తెచ్చుకొని అర్జునుడిని ఇంకొంచెం ఎక్కువ ముద్దాడేవాడు భీష్మాచార్యులు. అర్జునుడు కూడా చిన్నప్పుడు చాలా వినమ్రంగా, విధేయతగా ఉంటూ ఆ తాతగారిని పట్టుకొని ఎన్నోసార్లు తాతగారు చెప్తున్న కథలు విని ఆయన తొడల మీదనే పడుకునేవాడు. ఇదంతా వ్యాసభారతం చెప్తుంది. అందరిలోకి అతి ప్రియమైన వాడు ఎవరు భీష్మాచార్యుల కంటే అది అర్జునుడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్లకున్న బాండింగ్ అలాంటిది. అలాంటి భీష్మాచార్యులు కూడా వాళ్లకు చిన్న చిన్న విద్యలు, చిన్న చిన్న కథలు, ఆ విష్ణు శర్మ చెప్తున్నట్టుగా పంచతంత్ర కథలు, మంచి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళటం, ఆ పాండురాజు ఉన్న అంతఃపురానికి, పాండురాజు ఉన్న ప్యాలెస్లోకి వెళ్ళటం, ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయటం, ఆ పిల్లలని ఎత్తుకొని తీర్థయాత్రలకు వెళ్ళటం, ఆ పిల్లల్ని ఎత్తుకొని భుజాల మీద ఆ హస్తిన వీధుల్లో తిరగటం, ఇలాంటివన్నీ భీష్మాచార్యుల వారు చేశారు. ఒక విధంగా తండ్రి లేని లోటు తీర్చాడు. ఒక విధంగా తండ్రి లేని లోటు భీష్మాచార్యులు, విదురుడు ఇద్దరూ కలిసి తీర్చారు. మరి అలాంటప్పుడు మరి కౌరవుల్ని ఎత్తుకోలేదా అండి భీష్మాచార్యులు? విదురుడు ఎప్పుడూ కూడా ఆ కౌరవుల దగ్గరికి వెళ్ళలేదా అంటే
అలా మనకేమీ మహాభారతం వెళ్ళలేదు అని చెప్పలేదు. భీష్మాచార్యుల వారు అదే దుర్యోధనుడిని అలాగే తన తొడల మీద కూర్చోబెట్టుకునేవాడు. ఆ 100 మంది తిరిగేవాడు. విదురుడు వీళ్ళందరికీ కూడా ఈ కౌరవులకు, పాండవులకు ఇద్దరికీ కూడా కృపాచార్యులే గురువు. ద్రోణాచార్యుడు ఇంకా దొరకల. అప్పుడు వరకు కృపాచార్యుడే అన్ని రకాల చిన్న చిన్న విద్యలంటే గురువు ఒక వయసొచ్చిన తర్వాత ఒక 7, 8 సంవత్సరాల తర్వాత అఫీషియల్‌గా గురుకులానికి వెళతారు. అప్పటి వరకు వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు గదా! వాళ్ళు రాజ్యంలోనే ఉండి చిన్న చిన్న విజ్డమ్, చిన్న చిన్న మంచి విషయాలన్నీ నేర్చుకుంటారు. ఇలా కాలం గడుస్తుంది. అసలు ఇంతకీ ఈ కృపాచార్యులెవరండి? కృపాచార్యుల వారి గురించి మీరు గతంలో చెప్పలేదు. అది ఇప్పుడు ఇందులోనే మనకు ఆదిపర్వంలో వ్యాసుడు చెప్తున్నాడు. అసలు కృపాచార్యులు ఎవరు? అసలు ఎక్కడి నుంచొచ్చారు? ఆయననే రాజగురువుగా హస్తిన వాళ్ళు ఎందుకు ఏర్పరిచారు? ఏ కాలంలో వచ్చారు ఆయన హస్తినాపురానికంటే దానికి మనం కనీసం ఒక 100 సంవత్సరాలో, 70 సంవత్సరాలో వెనక్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలంటే గంగాదేవి శంతనుణ్ణి వదిలేసిన తర్వాత, అంటే భీష్ముడు పుట్టిన తర్వాత, అతని ఒంటరివాడై ఉన్న తర్వాత ఒకానొక సందర్భంలో జరుగుతున్న కథ ఇది. ఆ శంతనుడి కాలంలో కృపాచార్యుల యొక్క వృత్తాంతం ఏమిటంటే, పూర్వం శరధ్వనుడు అని ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయననే కొన్ని ప్లేసెస్‌లో గౌతముడు అని కూడా పిలుస్తున్నారు. గౌతముడు అంటే అహల్య భర్త అయిన గౌతమ మహర్షి కాదు. శరధ్వనుడు యొక్క ఇంకొక నామం కొన్ని పురాణాల ప్రకారం గౌతముడు. మహాభారత ఆధారంగా శరధ్వనుడు. ఆయన అంగీరస గోత్రీకుడు. అంగీరసుడు యొక్క లీనియేజ్‌లో వస్తున్న, వంశవృక్షంలో వస్తున్న ఒక మహర్షి. ఆ శరధ్వనుడు ఎన్నో రకాల విద్యలన్నీ అభ్యసించిన తర్వాత బ్రాహ్మణుడయ్యుండి ఆయనకు ఆత్మసాధన, మోక్ష సాధన కంటే కూడా అథర్వవేద భాగంలో ఉన్న ధనుర్వేదం అంటే ఆయనకి ఒక రకంగా పిచ్చి. దాని మీద అబ్సెషన్ ఉండేది ఆయనకి. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడికి వేదంలో కొన్ని భాగాల మీద ఒక స్వాభావికంగా కూడా అంత గొప్ప ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేవాడికి కోపం క్షణికం. కాబట్టి ఆయన కేవలం ఆ ధనుర్విద్యని ఆ రాజ్యంలో ఉన్న రాజుకో లేదా ఆ రాజకుమారులకో ఆ రాజ్యాన్ని రక్షించటానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ధనుర్విద్యను ఆయన నేర్చుకొని అది కేవలం రాజుకి, రాజు పిల్లలకు నేర్పించడానికి మాత్రమే వాడతాడు తప్ప ఆయన సొంతగా ధనుర్విద్యని ఎక్కడా కూడా ప్రయోగించడు. అందుకనే మనకు పరశురాముడి తర్వాత ద్రోణాచార్యుడికి ముందు ఏ బ్రాహ్మణుడు కూడా పెద్ద పెద్ద యుద్ధాలకు వెళ్ళటమో, పెద్ద పెద్ద యుద్ధాలు చేయటమో మనకు కనపడదు. మనకు చివరాఖరిగా కృతయుగంలో కనపడేది పరశురాముడు. దాని తర్వాత ద్వాపర యుగంలో కనపడేది మనకు కేవలం ఆ ద్రోణాచార్యుడు మాత్రమే. అలాంటిది ఈ శరధ్వనుడికి అథర్వవేదం మీద విపరీతమైన అనురక్తి. అందులో అంతర్భాగమైన ధనుర్వేదమునందు ఇంకా అనురక్తి. కాబట్టి బ్రాహ్మణ లక్షణములన్నీ కూడా కొద్దిపాటుగా తగ్గించుకొని, క్షత్రియ లక్షణములన్నీ పెంచుకొని, ఎప్పుడు చూసినా ఒక బాణం, బాణతూణీరం, విల్లు అది పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆయన్ని చూస్తుంటే ఇతను బ్రాహ్మణ వేషధారణలో ఉన్న ఒక క్షత్రియుడనేటట్టుగా కనపడేవాడట. అలాగా ఒకరోజు అరణ్యంలో విపరీతమైన అస్త్ర సాధన చేస్తున్నాడాయన. సో, ఆ బాణాలను తీసుకొని గురి చూసి దీనికి దానికి కొడుతున్నాడు. నేను మళ్ళీ మీకు గతంలో చెప్పాను. ఇంద్రుడు పోస్ట్ అంటే అది కేవలం సినిమా వాళ్ళు చూపించినట్టు లేదా మీరు వేరే ప్రవచనకారులు విన్నట్టు వారు ఏదో ఒక భయంతో ఇంద్రుడికి ఎవరైనా తపస్సు చేసుకుంటే వాళ్ళ తపోభంగం చెయ్యటానికి స్వర్గలోకంలో ఉన్న అప్సరామూర్తులను కిందకు పంపిస్తాడు అనేది కేవలం కల్పితం. అందులో ఎటువంటి వాస్తవము లేదు. ఇంద్రుడు మనకు యోగ సాధనకు, సాధనకు, ఆత్మ సాధనకు అభిమాన దేవత. అంటే ఈ భూమి మీద ఒక మనిషి, అది ఏ వర్ణానికి చెందినవాడైనా, ఏదైనా ఒక సాధన చెయ్యాలి అంటే ఇంద్ర అనుగ్రహం లేకుండా వాడు ఆ సాధనలో నిష్ణార్థుడు కాలేడు. అందుకనే పాండవులకు గాని, మిగతా కౌరవులకు గాని ధనుర్వేదానికి కూడా ఇంద్రుడే అభిమాన దేవత. కాబట్టి మన సాధనని మనం కరెక్ట్ దారిలో వెళుతున్నామా లేదా ఒకవేళ తప్పుదారిలో ఉంటే మనల్ని పరివర్తించి ఒక మంచి దారిలో పెట్టే ఒక బాధ్యత ఇంద్రుడు తీసుకుంటాడు. అలాగే బ్రాహ్మణోత్తముడుగా పుట్టిన శరధ్వనుడు పూర్తిగా ఇలాంటి ఒక రాజసిక తత్వంతో కూడిన ధనుర్విద్యలో అబ్సెషన్ తెచ్చుకున్నాడు. విపరీతమైన అనురక్తి తెచ్చుకున్నాడు. కాబట్టి
ఆయనని డైవర్ట్ చేయాలి. ఆ దిశ మార్చాలి. అలాంటి ఒక బాధ్యత ఇంద్రుడి చేతిలో ఉంది కాబట్టి, ఒక అప్సరసలు అంటే మనకు తెలిసినది కేవలం లౌకికంగా రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ ఈ నలుగురు ప్రధాన కక్షలో ఉండే అప్సరసలు. దాని తర్వాత ఇంకెందరో అప్సరసలు ఉంటారు. తర్వాత కిన్నరులు, కింపురుషులు ఇలా అదంతా ఒక కక్ష ఉంటుందన్నమాట. అందులో ఒకానొక స్త్రీ చాలా అందంగా ఉన్న ఒక స్త్రీ ఎవరంటే జానపది. ఆవిడని కిందకు వెళ్ళి ఈ ఋషికి ఎంతో కొంత గర్వం ఉంది. ఆ గర్వభంగం అనేది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే ఒకటి నైష్టిక బ్రహ్మచర్యంతో ఉన్నాడు. అంటే ఇది మళ్ళీ అర్థం చేసుకోవడానికి ఒక గురుకుల విద్యాభ్యాసంలో ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఎప్పుడైతే వేదాన్ని మొత్తం అధ్యయనం చేస్తాడో, అప్పుడు వరకు అతనికి తన శరీరము మీద ఒక అనురక్తి లేకుండా పూర్తి బ్రహ్మచర్యంతో ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జరుగుతున్న కాలమాన పరిస్థితుల్లో కూడా శృంగేరి, ఉత్తర భారతంలో ఉన్న కొన్ని గురుకుల వ్యవస్థల్లో ఎప్పుడైతే కాన్వకేషన్ సెరమనీ అంటే అతను పూర్తిగా తన స్వశాఖ అధ్యయనం చేశాడు, తన వేదాన్ని నేర్చుకున్నాడు, మిగతా వేదాలను కూడా నేర్చుకున్నాడు, ఉపనిషత్ పురాణ వేదాంత సూత్రములన్నీ నేర్చుకున్న వాళ్ళకి కాన్వకేషన్ అంటే గురువుగారు పిలిచి వాళ్లకు నువ్వు బాగా చదివావు కాబట్టి ఇదిగో నీ డిగ్రీ అని ఇచ్చే ముందు ఒక సంస్కారం ఉంటుంది. దాని పేరు దర్ప సంస్కారం అంటారు. అంటే ఆ వ్యక్తి ఎలా కనబడుతున్నాడో అతను ఎప్పుడూ కూడా ఒక అద్దంలో చూసుకోడు. ఇప్పుడు స్కూల్‌కెళ్ళే వాళ్ళందరూ పొద్దున్నే వెళ్ళి వాళ్ళ క్రాఫ్ తీసుకుంటున్నట్టుగా గురుకుల విద్యాభ్యాసంలో చదివిన ఏ పిల్లవాడు కూడా తన ముఖం ఎలా ఉంది, తన శరీరం ఎలా ఉందో తను చూసుకోడు. కేవలం ఏదన్నా నది ఒడ్డున సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఆ నదిలో ఏవైనా ఒక ప్రతిబింబం కనబడితే తను ఇలా ఉన్నాడని తను చూసుకోగలడే తప్ప దానికి ఒక స్పెషల్ సంస్కారం అంటారు. దాన్నే దర్ప సంస్కారం. ఎందుకు ఈ దర్ప సంస్కారం చేస్తారు అంటే ఇన్ని రోజులు వైరాగ్యంలో ఉండి బ్రహ్మచర్యం పాటించి వేదం చదివావు. చదివిన తర్వాత ఇప్పుడు ఒక టెస్ట్. ఇప్పుడు నీ శరీరం మీద నీకు అనురక్తి ఉందా లేదా? నీ ముక్కు బాగుందో, నీ చెవులు బాగున్నాయో, నీ కళ్ళు బాగున్నాయో, నేను మంచి కలరో ఇలాంటి ఒక అనురక్తి కలుగుతుందా లేదా అనేది ఫస్ట్ ఒక ఒక టెస్ట్. దాని తర్వాత గురువుగారు అందరి ముందు పిలిచి ఆయనకి ఒక సన్మానం చేసి ఇప్పుడు నీకు వేదాభ్యాసం అయిపోయిందని చెప్పి ఆయనకి డిగ్రీ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఏదైనా ఒక అహంకారం నిన్ను చేరుతుందా లేదా అనేది సెకండ్ టెస్ట్. అన్నిటికంటే మూడో టెస్ట్ ఏంటంటే పాణిగ్రహణ సంస్కారం ఒక అమ్మాయితో చేస్తున్నప్పుడు అప్పుడు తను కేవలం శారీరక సుఖానికి పెళ్లి చేసుకుంటున్నాడా లేకపోతే ధర్మానికి పెళ్లి చేసుకుంటున్నాడా అనే ఒక టెస్ట్ ఆ పెళ్లిలో ఆ అమ్మాయిని చూసిన తర్వాత తను కలుగుతుందన్నమాట. అంటే అతనికి పెళ్ళవుతుంది అనేటప్పుడు ఆయన మనసులో ఎలాంటి ఒక పరిస్థితి ఉంది అనేది మూడవ టెస్ట్. అందుకనే ఈ కాశీ యాత్ర అనేది పెట్టారు. ఏమిటంటే నేను ఇంత చదివాను, ఈ శరీరం టెంపరరీ అని తెలుసుకున్నాను. ఈ శరీరం ఎల్లకాలం ఉండేది కాదు కదా. శీర్యతి ఇది శరీరం. రోజులు ముందుకు గడిచే కొద్దీ శరీరం కొంచెం కొంచెంగా క్షీణించుకుంటూ ఒకరోజు మనం మరణానికి దగ్గరవుతున్నాం. ఒక రోజు గడిచే కొద్దీ మనం మరణానికి ఒక రోజు దగ్గరవుతున్నాం. కాబట్టి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి కదా. ఆ వైరాగ్యం ఎప్పుడైతే పెళ్ళి గృహస్థ ధర్మం అనేది కనబడుతుందో అప్పుడు తన మనసులో ఆ వైరాగ్యం వచ్చి నేను ఆత్మసాక్షాత్కార విద్యని, ఆ వేదము యొక్క ప్రమాణము, వేదాంత సూత్రము, ఉపనిషత్ రహస్యాలు అన్నీ తెలుసుకున్నాను కాబట్టి శరీరానికి నేను బ్రతకను. ఇక నేను కాశీకి వెళ్ళి అక్కడ నేను తపోసాధన చేసి ఆ గంగ ఒడ్డునే నేను సన్యాసాశ్రమ స్వీకారం చేసి నేను జపతపాలు చేస్తానని అనుకుంటున్న ఒక జీవుడిని అమ్మాయి యొక్క తండ్రి, అమ్మాయి యొక్క అన్న కలిసి మోసం చేస్తారు ఒక రకంగా. మోసం అనేది నేను కేవలం లౌకిక ఉపమానం చెప్పాను కానీ మేము కూడా మా అమ్మాయిని అలాగా ఒక ఇంద్రియ భోగానికో లేకపోతే ఒక శారీరక సుఖానికో మేము పెంచలేదండి. మీరు చేసే మీ ఆత్మ సాధనలో మీరు చేసే మీ నిత్య నైమితిక కర్మలకు అవన్నీ మీరు చెయ్యాలి. అంటే ఒక సాధన చేయడానికి శరీరం నిలబడాలి. మరి శరీరం గాలి తిని బ్రతకలేదు కదా. ఏదో ఒకటి తినాలి. కొంచెం ఏదో ఒకటి ఒక పాన్పు ఉండాలి, ఒక గూడు ఉండాలి, ఒక నీడ ఉండాలి కదా. అందుకనే గృహస్థ అన్నారు దాన్ని. ఎందుకంటే ఒక గృహమును మీరు ఏర్పరిస్తే అక్కడ ఈ అమ్మాయి వచ్చి మీకు అన్ని రకాల సేవలు చేసి మీకు ఇంద్రియ భోగంలోకి లాగకుండా ఇంకా మీరు బ్రహ్మచర్యాన్నే పాటించవచ్చు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేవలం మీరు ఆత్మ సాధన చేస్తే మిమ్మల్ని అనుగమించి
మీకు సేవ చేసి ఇంకొక జీవి కూడా పుణ్యాత్మురాలవుతుంది. కాబట్టి ఒక భర్తకు మోక్షం దొరికితే ఆ భర్తని అనుగమిస్తూ ఉన్న ప్రతి పతివ్రతా స్త్రీకి కూడా భర్తతో పాటు మోక్షం దొరికే ఒక అవకాశం వైదిక పరంపరలో ఉంది. అలాంటిది ఈ అమ్మాయిని కూడా మేము చాలా సంస్కారములతో పెలిచాం. ఆమెకు కూడా శరీరం మీద గాని, ఇంద్రియముల మీద గాని అంత అనురక్తి లేదు. ఈవిడ మీ సాధనకు పనికొస్తుందని జెప్పిచ్చి పెళ్లి జేస్తారు. అది ఒక రకమైన టెస్ట్ ఈ భూమి మీద. ప్లస్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత 2 జరుగుతాయి. ఒకటి, కొత్తగా ఇప్పుడే స్త్రీ తన జీవితంలో వచ్చింది కదా అని. ఒకటి, ఆ బ్రహ్మచారి ఈ దేహ సంబంధంలో లౌకీకంలో పడిపోతాడు. లేదా పరమ వైదికుడయ్యి ఈ సమాజాన్ని ఉద్ధరిస్తూ, తనను ఉద్ధరిస్తూ, తనను నమ్ముకున్న తన భార్యని ఉద్ధరించి ముందుకు వెళ్ళిపోతాడు. అందుకనే ఒక బ్రహ్మచారి ఎవరైతే పెళ్లి చేసుకొని కేవలం పిల్లల కోసం మాత్రమే సంపర్కం చేసి తన పితృ రుణాన్ని తీర్చుకోవటానికి పిల్లల్ని కంటాడో వాడు గృహస్థాశ్రమంలో ఉన్న వాడు బ్రహ్మచారే. వాడికి బ్రహ్మచారికి ఉండాల్సిన అన్ని శక్తులు వాడికి ఉంటాయన్నమాట. అలాంటి ఒక పరిస్థితే ఈ పాండవుల జీవితంలో మనకు ముందొస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్పారు మీరు అంటే, టెస్ట్ అనేది ప్రతి బ్రహ్మచారి జీవితంలో కూడా ఒక గురువు ఆ గురుకుల విద్యాభ్యాసం అయిన తర్వాత ఆ దర్ప సంస్కారంలో ఆ డిగ్రీ ఇస్తున్నప్పుడు, తర్వాత పిల్ల ఇస్తున్నప్పుడు రకరకాల టెస్టులు పాస్ అయ్యి వస్తుంటాడు. అలాగే ఇంద్రుడు కూడా ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టాడు. నువ్వు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేదమునందు అనురక్తి ఉండి వేదోపాసన చేసి నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలు చేయాలి. అలాంటిది ఒక రజోగుణికుడువై ఉండి 24 గంటలు చేతిలో ఆ బాణతూనిరం అంటే ఒక చిన్న పిల్లలు ఎప్పుడు చూసినా ఒక మిషన్ గన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నట్టుగా ఉన్నాడు ఆయన కూడా ఒక అబ్సెషన్లో. ఇప్పుడు దీన్ని దూరం చేయాలి అని ఎప్పుడైతే ఒక అప్సరసని పంపించాడు. ఆ అప్సరస పేరేమిటంటే జానపది. ఆ అప్సరస ఎప్పుడైతే ఆ శరధ్వనుడు ముందుకు వచ్చిందో ఆ శరధ్వనుడికి ఒక్కసారిగా దేహం మీద మమకారం కలిగింది. అంటే అప్పటి వరకు ఒక స్త్రీ వాసన తెలియనివాడు అంత క్లోజ్గా ఆ అరణ్యములో ఏకాంతంలో ఒక ఆడవ్యక్తిని కలవగానే ఎక్కడ లేని ఇంద్రియ లోలత్వానికి పడిపోయాడాయన. ఒక్క నిమిషం తను మరిచిపోయాడు తను ఏం చేస్తున్నాడని. అదే తీక్షణంగా ఆ స్త్రీ యొక్క శరీరాన్ని చూడటం మొదలుపెట్టాడు. దానివల్ల ఏం జరిగిందంటే ఊర్ధ్వరేకస్సు అంటారు. అంటే ఎప్పుడూ కూడా ఒక పురుషుడు తన వీర్యాన్ని ఎప్పుడు కూడా అతను విసర్జించకూడదు. ఆ వీర్యాన్ని వృథా చేయకూడదు. ఇది నేను ఇంతకు ముందు పాడ్‌కాస్ట్‌లో కూడా దీని గురించి చాలాసార్లు చెప్పాను. మనం తిన్న ఆహారంలో ఉన్న సత్వం, మనం తిన్న ఆహారంలో ఉన్న మోస్ట్ న్యూట్రిషియస్ పార్ట్ అయిన సెలీనియము, జింకు, మెగ్నీషియం లాంటివన్నీ కూడా పరిణామాలు చెందుతూ రక్త, మాంస, మేడ్జ అని సప్తధాతువుల్లో పరిమాణాలు చెందుతూ ది మోస్ట్ పొటెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఈ శుక్రధాతువు. అదే పురుషుడి యొక్క వీర్యం. అందుకనే ఆ వీర్యానికి ఇంకొక జన్మనిచ్చే అంత ఒక మహోత్కృష్టమైన ఒక విషయానికి పనికొస్తుంది ఆ వీర్యం. అలాంటి వీర్యాన్ని ఎవరు కూడా ఇంతకుముందు అలా విసర్జించేవాళ్ళు కాదు. అది ఉమ్ము కాదు ఎక్కడ పడితే అక్కడ వేసేయటానికి. ఇది మీరు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాంటిది ఆయనకి ఆ ఊర్ధ్వరేకస్సు అంటే ఆ వీర్యం ఎప్పుడైతే పైకి వెళుతుందో అది సుషుమ్నంలోంచి పైకి వెళ్ళి పైన ఓజస్సుగా మారిపోయి మొత్తం న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసి అదే ఒక మనిషి యొక్క తేజస్సు. అందుకనే మీరెవరన్నా ఒక ఋషులను, మునులను చూస్తే వాళ్ళు వయసులో చిన్నవాళ్లలాగా కనపడ్డా, వాళ్ళు చాలా తేజోమూర్తుల్లాగా కనపడ్డా దాని అర్థం ఏమిటంటే వాళ్ళు ఊర్ధ్వరేకస్కులు అని వాళ్ళకు పేరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు పైకి మాత్రమే ఉంటుంది. అందుకనే మనం నామం పెట్టుకుంటున్నప్పుడు కూడా మీరు ఏ వైష్ణవ నామం చూసినా అది పైకి ఇలా పెట్టుకొని ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే నేను ఊర్ధ్వరేతస్సుణ్ణి అని ఒక గురువుకి ఒక శిష్యుడు చూపిస్తున్నాడు. నా ఎనర్జీ కిందకు వెళ్ళట్లా, కింద ఉన్న ఎనర్జీ పైకి వస్తుంది అని. అలాంటిది అప్పుడు వరకు తను తేజస్సుతో వెలిగిపోతున్న ఆ ఋషి ఆ ఊర్ధ్వరేతస్సులో వెళుతున్న తను ఎనర్జీ ఒక్కసారిగా అప్సైడ్ డౌన్ అయింది. అంటే కిందకు ప్రవహించటం మొదలుపెట్టి తనకు ఆ స్త్రీని చూసి తనకు మన్మథ వికారం, కామదాహం ఈ రెండూ కలిగి ఒక్కసారిగా వీర్య విసర్జనం అయింది. అందుకనే సనాతన ధర్మంలో మీకు కొంచెం జుగుప్సలాగా కనిపించిన ఈ వీర్య విసర్జనం అనేది మహాభారతంలో మనం చాలాసార్లు వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఈ ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మరి అలాంటి వీర్యం ఎవరి వీర్యం అది అంటే కలియుగంలో ఉన్న పురుషులు దీన్ని అర్థం చేసుకోవలసినది.
ఆయన వీర్యం ఎప్పుడూ ఆ రోజు వరకు వేస్ట్ అవ్వలేదు. అలాంటిది ఫస్ట్ టైం అలాంటి ఒక వ్యక్తి ఆయన ఒక వయసుకొచ్చిన తర్వాత ఒక 16, 17 సంవత్సరాలకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది విసర్జించబడింది. అది బయటికొచ్చేసింది. ఆయన ప్రమేయం లేకుండా ఆ కామాద్రుత చేత అది బయటకొచ్చింది. ఆయనకది చూసి ఒక్కసారిగా వీర్య విసర్జన జరిగిన తర్వాత తన మీద తనకు అసహ్యం కలిగింది. ఒక గిల్ట్ కలిగింది. ఛీ! ఇంత వేదం తెలుసుకొని, ఇంత వేదాంత సూత్ర పఠనము చేసి, ఇంకా శరీరం మీద నాకు కంట్రోలే లేదు. మళ్ళీ ఈ ధనస్సు, దానికొక బాణం, ఎక్కడ లేని అహంకారంతో, రజోగుణంతో ఉన్నాను కదా! నాకు ఇది కావలసినదే. ఇప్పుడు నా లెవెల్ నాకర్థమైంది. నేను ఇంకా ఈ శారీరక అవస్థలోనే ఉన్నాను. కాబట్టి ఛీ! ఇంకా నేను గొప్పవాడిని కాదు. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు కూడా నేను ఆ ధనుర్విద్యని ఎక్కువ అభ్యసించకుండా, ధనుర్విద్య అనేది కేవలం ఆపత్కాల ధర్మమునందు మాత్రమే వాడాలి. దాన్ని నేర్చుకోవాలి. అది ఒక గన్ను లాంటిదంతే. అది తెచ్చి లైసెన్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి తప్ప 24 గంటలు దాన్ని పట్టుకొని తిరగకూడదు. అలాంటిది ఎక్కడైతే ఆ వీర్య విసర్జనం జరిగిందో, ఆ వీర్య విసర్జనం పక్కనే ఆయన ఉన్న చోటనే ఆ ధనస్సు, ఆ బాణతూనీరం, బాణాలు అన్నీ పెట్టేసి ఆయన ఇక తల కిందకు దించుకొని, ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను ఈ అరణ్యమునందు. నాకు నా అసలైన పొజిషన్, నా లెవెలు, నా తారతమ్యం నాకు అర్థమైపోయిందని ఆయన వెళ్ళిపోయాడు. ఇంద్రుడు చేయవలసిన ప్రయోజనం చేశాడంటే ఈయన దిశ మార్చాలి కాబట్టి ఆ జానపదిని పిలిచి ఆయన మోహపడేలా చేశాడు. ఆయన అసలు లెవెల్ అర్థమయ్యేలా చేశాడు. అక్కడి నుంచి ఆవిడ కూడా వెళ్ళిపోయింది స్వర్గలోకానికి. ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మరి ఇంత పొటెన్సీతో ఉన్న మరి ఆ వీర్యం వేస్ట్ అయిపోతుందా? వేస్ట్ అవ్వలేదు. ఎందుకంటే కలియుగ మనుషులలాగా ఇష్టం వచ్చినట్టు విసర్జించిన వ్యక్తి కాదు. అంత తేజస్సు లేని వీర్యము కాదది. కాబట్టి అది ఏ చెక్క మీద పడిందని కొందరు, లేదా ఒక దర్భ మీద పడిందని కొందరు, లేదా ఒక మొక్క మీద పడిందని కొందరు చెప్తారు. పడి రెండుగా విడిపోయి 2 బిందువులుగా ఇటు అటు పడితే ఈ ప్రకృతి అంటే ప్రకృతే దానిని భరించి 2 పిల్లలని ఉత్పన్నం చేసిందంట. ఆ ఉత్పన్నం చేస్తే ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. ఈ శరధ్వనుడి యొక్క తేజస్సు ద్వారా, అంటే ఆయన వీర్యం ద్వారా. ఎందుకంటే ఆ వీర్యం నిర్వీర్యం కాకూడదు. అదంతా ఋషుల వీర్యం అది. పుట్టగానే అక్కడికి ఒకానొక రోజు మళ్ళీ శంతనుడు ఈ అరణ్యములో క్రూర మృగములను సంహరించడానికి వస్తున్నప్పుడు ఆ పిల్లల యొక్క ఏడుపులు విన్నవాడై దగ్గరికి వచ్చి చూస్తే ఒకచోటేమో మగపిల్లవాడు, ఒకచోటేమో ఆడపిల్ల, పూర్తి తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఎందుకంటే అది ఋషివీర్యం, ఆయన తేజస్సు అలాంటిది కాబట్టి. వాళ్ళిద్దరు పక్కన ఆ ధనస్సు, ఒక బాణతూనీరం, కొన్ని బాణాలు పక్కన పెట్టున్నాయి. ఆయన ఏం జరిగిందో ఏమీ అర్థం కాల. కాకపోతే ఆయనతో వచ్చిన పక్కన ఉన్న ఆ రాజభటులు, ఆ రాజసేనాధిపతులు చూసి ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నారో ఈ పిల్లలంటే, శంతనుడు కృపచేత ఆ పిల్లలను తను హస్తినాపురానికి తీసుకొని వెళ్ళి తను పిల్లలుగా పెంచసాగాడు. ఎప్పుడిది జరుగుతుందంటే, ఎప్పుడైతే గంగ భీష్ముడిని తీసుకొని వెళ్ళిపోయిందో ఆ మధ్యలో జరుగుతున్న ఘట్టం. మళ్ళీ భీష్ముడు 18 సంవత్సరాల తర్వాత శంతనుడి దగ్గరకు వచ్చాడని చెప్పాను. ఆ 18 సంవత్సరాలంటే అంతమంది పిల్లలను తీసుకొని వెళ్ళి గంగలో కలిపేయటం అంటే 7 సంతానాన్ని కళ్ళ ముందే కలిపేసింది. 8వ సంతానాన్ని కలపడానికి ఒప్పుకోకపోతే అడ్డుపడితే వెళ్ళిపోయింది. మరి పిల్లల మీద ప్రేమ ఉండదా ఆ రాజుకి? అంటే లాజిక్ అప్లై చేయడానికి చెప్తున్నాను. ఆ ప్రేమతో వాళ్ళని తీసుకొని వెళ్ళి పెంచసాగాడు. రాజుగారి కృపచేత పెంపబడుతున్నారు ఈ పిల్లలు కాబట్టి కృపి అని వాళ్లకు నామకరణం చేశారు. ఆ కృప పెరిగి పెద్దవాడైన తర్వాత, అంటే ఆయనకు ఒక 18, 20 సంవత్సరాలంటే మళ్ళీ భీష్ముడు శంతనుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈయన ఈ 18, 20 సంవత్సరాలు శరధ్వనుడు తపస్సు చేసుకొని, ఇక నేను ఇప్పుడు ఈ ఇంద్రియ భోగంలో కానీ షడ్వర్గముల చేత కానీ నేను బాధింపబడను, నేను ఖచ్చితంగా గట్టి తపస్సే చేశానని ఆయన తపస్సులోంచి బయటికి రాగానే ఆయనకు ఆకాశవాణి పలికింది. 2 తన మనోనేత్రములతో చూశాడు. ఓహో, ఆ రోజు విసర్జించిన వీర్యము
2 పిల్లలయ్యింది. ఆ పిల్లలను శంతనుడు తీసుకువెళ్ళాడని తెలుసుకొని ఆయన హస్తినాపురానికి వచ్చి శంతనుడి యొక్క చేతులు పట్టుకొని, నేను ఒకానొక సందర్భంలో అహంకారంతో ఈ ధనుర్వేదాన్ని నేర్చుకొని దాన్ని అభ్యాసిస్తున్నాను కాబట్టి, ఆ ఇంద్రుడు నాకొక టెస్ట్ పెడితే దానికి ఫెయిల్ అయిపోయి జరిగిన దానికే, దాని యొక్క ప్రయోజనమే ఈ కృపాచార్యులు. మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళని తీసుకొనొచ్చి రాజ అంతఃపురాల్లో పెట్టి పెంచుతున్నారు. కానీ నేను నా రుణం తీర్చుకోవాలి గదా! నా పితృరుణం తీర్చుకోవాలి గదా! కాబట్టి నేను నా దగ్గర ఉన్న ఎంతో కొంత విద్యను ఈ కృపాచార్యుల వారికి అందిస్తే ఒక తండ్రి తన నిజమైన ఆస్తి ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం నేను కృపాచార్యుల వారికి ఇస్తానని చెప్పి, ఆయనతో పాటు కృపాచార్యుల వారిని అరణ్యాలకు తీసుకొని వెళ్ళి, ఆయనకి వేదాంగాలన్నీ నేర్పించి ధనుర్వేదమును గూడా చాలా విశేషంగా ఇచ్చాడు. ఎందుకంటే నాకా అవసరం లేదు ఆ ధనుర్వేదం. నువ్వంటే ఇప్పుడు రాజపురోహితుడుగా ఆ హస్తినలో ఉన్నావు కాబట్టి నీకు ఇది పనికొస్తుందని ఇచ్చాడు. అలాగే ఆ కృపిని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని, అంటే కూతురిని కూడా మొట్టమొదటిసారి చూస్తున్నాడు. కూతురిని ఏమి చేయగలడు? కన్యాదానం తప్ప, అంటే మంచి యోగ్యుడైన వ్యక్తికి కన్యాదానం చేయడం తప్ప అతను ఏమీ చేయలేడు. మిగతా సంస్కారములన్నీ కూడా శంతనుడు, ఆ శంతన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు అక్కడున్న రాజపురోహితులు. కాబట్టి ఆ ఆడమనిషిని కూడా ఆమెకి మంచి చెడు అంతా చెప్పి, కృపాచార్యులకు ట్రైనింగ్ అంతా ఇచ్చి, తర్వాత తీసుకొని వచ్చి శంతనుడి దగ్గర వదిలేశాడు. అప్పటినుంచి కృపాచార్యులు శంతనుడినే తండ్రిగా భావించి అక్కడే పెరగసాగాడు. అందుకనే ఈ ముగ్గురు కూడా మీరు గమనించండి. ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, భీష్మాచార్యులు ముగ్గురు ఒక వయసు వాళ్ళు. ఇంచుమించుగా ఓ 2, 3 సంవత్సరాలు అటు ఇటుగా ముగ్గురు ఆచార్యులే. అలాంటిది కృప కాస్త జనరేషన్స్ దాటిపోయిన తర్వాత పెద్ద కృపాచార్యుడై ఆ ధనుర్వేదము దగ్గర నుంచి అన్ని వేదాంగాలు తెలిసిన వాడై ఉన్నాడు. అందుకు ఈ కృపాచార్యుడి చేతిలో భీష్మాచార్యులు పెట్టి వీళ్లకు మొత్తం ట్రైనింగ్లు అది ఇప్పిస్తున్నాడు. ఏజ్ పెరగసాగింది. అలా కాలం గడిచే కొద్దీ పిల్లలు కూడా ఎదగసాగారన్నమాట. పిల్లలు ఫాస్ట్గా ఎదుగుతారు. అందులో ఒక విచిత్రం ఏంటంటే, అందరికంటే ఎత్తుగా, అందరికంటే బలిష్టంగా మాత్రం భీముడు తయారవుతున్నాడు. అంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు అందరూ ఒకే హైటు, ఒకే వెయిటు, ఒకేలాగా ఎదగరు. కొందరు ఫాస్ట్‌గా పొడుగు పెరుగుతారు. కొందరు ఫాస్ట్‌గా లావవుతారు. అలా అందరిలో చూస్తే భీముడే ఏదో చూడటానికి చాలా పెద్దవాడిలాగా ఉండేవాడంట అప్పుడు ఆ పిల్లల వయసులో. అంటే అన్న ధర్మరాజు అయినప్పటికీ కూడా, ధర్మరాజు శరీరం కుంటా కూడా పెద్దది, పొడుగ్గా, అంటే చూస్తే అందరిలో పెద్దవాడెవరు అని చిన్నపిల్లలందరిని నించోబెడితే భీముడే పెద్దవాడన్నట్టుగా చాలా ఎవిడెంట్‌గా కనపడేదట. అలాగా ఈ పిల్లలు ఇంకొక 7, 8 సంవత్సరాల ప్రాయంలో దగ్గరకొస్తున్నప్పుడు ఇక వాళ్ళ చిత్తం కొంచెం వికసించి, వాళ్లకు మంచి చెడులు అర్థమవుతున్న సమయంలో వీళ్ళందరూ కలిసి ఎప్పుడన్నా కుస్తీ పోటీలవి పడితే, ఒక్క భీముడే కౌరవులలో ఉన్న ఆల్మోస్ట్ 20 మందిని, 30 మందిని నిగ్రహించగలిగేవాడు. అంటే ఒక కబడ్డీ ఆడుకుంటున్నప్పుడు ఒకడే వెళ్ళి 30 మంది కలిసి భీముడి మీద పడ్డా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి వచ్చేసేవాడు. ఇదంతా ఒకళ్ళు గమనిస్తున్నారు అసలు భీముడు పెరుగుదలని, ఆ భీముడి యొక్క కండబలాన్ని, ఆ భీముడి యొక్క శారీరక దృఢత్వాన్ని ఒకడు గమనిస్తున్నాడు. వాడే కలిపురుషుడైన దుర్యోధనుడు. కాబట్టి ఆటలలో అయిపోయింది. ఇప్పుడు వ్రెజ్లింగ్, కుస్తీ పోటీలు ఎప్పుడన్నా జరిగితే పిల్లల మధ్య ఒక్కడే 10 మందిని, 20 మందిని అవలోలగా ఎత్తి ఇసిరేసేవాడంట. ఎప్పుడైతే భీముడికి ఇంత ఒక శక్తి ఉంది అని గమనించాడో దుర్యోధనుడిలో ఆ చిన్నతనంలోనే ఆ మాశ్చర్యం అనేది చాలా ఎవిడెంట్లీ బయటికి కనబడుతూ వచ్చింది. అంటే చిన్నపిల్లలు ఎప్పుడన్నా కుళ్ళుంటే వాళ్ళది బయట పడిపోతారు. పెద్దవాళ్ళలాగా ఆ కుళ్ళిని లోపల దాచుకోలేరు. వాళ్ళు ఇంకా వాళ్ళ చిత్తం అంతా పరిపక్వించలేదు. లోపల దాచుకొని మనం లోపలే ఏదో ఒకటి చేద్దామనేటట్టుగా ఉండలేరు వాళ్ళు. కానీ దుర్యోధనుల్లో మాత్రం ఫస్ట్ ఈ మాశ్చర్యం, కుళ్ళు అనేది పెరుగుతూ వచ్చింది. కొంతకాలం గడిచింది. వాళ్ళందరూ ఆటపాటలు ఆడుకుంటూ ఒకానొక సందర్భంలో వాళ్ళంతా ఈతకి వెళ్ళారు, స్విమ్మింగ్కి వెళ్ళారు. ఆ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఎలాగో కొంచెం బలశాలి, కొంచెం పొడుగ్గా ఉన్నాడు, శరీరం కూడా కొంచెం దృఢత్వంలో ఉంది కదా, బండోడా అని పిలిచి ఈ కౌరవుల పిల్లలంతా ఎక్కిరించసాగారు. ప్లస్ దానికి కూడా మూలం దుర్యోధనుడే. దుర్యోధనుడు వెనక నుంచి తనకొక ఆర్మీ ఉంది, 100 మంది పిల్లల ఆర్మీ. వాళ్ళందరిని ఎక్కిరించమంటే వీళ్ళు ఎక్కిరించారు. ఎక్కిరిస్తే భీముడు కూడా చిన్న పిల్లవాడే.
ఇంకా అతని చిత్తం కూడా పూర్తిగా వికసించలేదు కదా. కాబట్టి ఆ ఈత కొడుతున్న వాళ్ళందరినీ కూడా తన కుడి చేత్తో ఒక 10 మందిని, ఎడం చేత్తో ఒక 10 మందిని పట్టుకొని ఆ నీళ్ళల్లోకి అమాంతంగా ముంచేసి, గాలి ఆడకుండా చేసి, ఎప్పుడైతే ఇక కాంట్ బట్టు పొజిషన్‌లో వాళ్ళింక గిలగిలగిల కొట్టుకుంటున్నారో అప్పుడు వాళ్ళని బయటికి తీసి వదిలేసేవాడట. వదిలేస్తే అమ్మ బ్రతికాంరా దేవుడా అనుకునేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ అయినా సరే భీముడు నడుచుకుంటూ వెళ్తుంటే భీముడి మీద రాళ్ళేయటం, భీముడిని హేళన చేయటం ఆ పిల్లలలో అలాంటిదుంది. ప్లస్ భీముడు ఎందుకు ఇలా చేసేవాడంటే మరి అతను కూడా బాలుడే. ఎవరన్నా వచ్చి ఎక్కిరిస్తే పిల్లలేం చేస్తారు? వాళ్ళు కూడా ఒక 2, 3 ముష్టిఘాతాలు ఇస్తారు, మొఖం మీద గుద్దుతారు. అలాంటివే జరుగుతున్నాయి. అంతేగాని ఇదంతా బాల్యంలో పసి హృదయాల మధ్యన ఎలాంటి వైషమ్యం లేకుండా కేవలం ఆ పసితనంతో చేస్తున్న చేష్టలు ఇవన్నీ. మళ్ళీ పండు ఏదైనా ఒకటి కావాలని భీముడు అడిగితే వాళ్ళందరూ కూడా భీముడి యొక్క భుజాల మీద ఎక్కి ఆ చెట్లెక్కి ఆ చెట్ల కొమ్మల మీద నుంచి ఆ పళ్ళు తీసుకొని ఆ చెట్టు కొమ్మల మీద కూర్చొని ఆ పళ్ళు తింటా ఉంటే నా మీద నుంచి ఎక్కి పళ్ళన్నీ తీసుకొని నాకు ఇవ్వరా మీరని చెప్పి ఆ చెట్టు యొక్క కాండాన్ని పట్టుకొని ఊపేస్తే ఏదో పళ్ళు కింద పడిపోయినట్టు ఎక్కిన పిల్లలందరూ కింద పడిపోయేవాళ్ళంట. ఇదంతా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు దుర్యోధనుడు. వామ్మో! అసలు వీడు 20 మందిని నీళ్ళల్లో ముంచేయటం ఏమిటి? ఆ కుస్తీ పోటీలల్లో 10ల్లో 20ల్లో మనుషుల్ని ఇసిరేయటం ఏమిటి? చెట్టు కాండాన్ని పట్టుకొని ఊపటం ఏమిటి? అసలు భీముడికి పళ్ళు కావాలంటే పైకెళ్ళి కోసుకోవాల్సిన అవసరమే లేదు. చెట్టు కాండాన్ని పట్టుకొని ఊపితే పళ్ళు కింద పడితే పడిపోయిన పళ్ళు తింటాడాయన. అలాంటిది పిల్లలు పడిపోవటం ఏమిటి? అమ్మో! వీడు ఎంత బలిష్టంగా ఉన్నాడురా నాయనా! సో, అప్పుడప్పుడే కొంచెం లౌకీకం అర్థమవుతుంది దుర్యోధనుడికి. అంటే అసలు ఇక్కడ మనకు ఇప్పుడు శత్రువెవరు? ధర్మరాజు మనకు శత్రువు. ఎందుకంటే నాకంటే ఓ సంవత్సరం పెద్దవాడు కాబట్టి నెక్స్ట్ హస్తినాపురానికి యువరాజు ధర్మరాజే అవుతాడు. ఇవన్నీ అప్పుడప్పుడే అర్థమవుతున్నాయి దుర్యోధనుడికి. కానీ వాడి తెలివి చూడండి, కలిపురుషుడి యొక్క తెలివి అందరి తెలివి కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. లౌకికమైన తెలివి ఎక్కువ ఉంటుంది, వైదిక పరిజ్ఞానం ఉండదన్నమాట. కాబట్టి అసలు ఈ అర్జునుడా అసలు వాడు కనబడట్లే. ఎందుకంటే ఇంకా అర్జునుడు అంత పరిపక్వించల. ఇక నకుల సహదేవుల ఇక వాళ్ళ గురించి అనవసరం. నాకు శత్రువు అయితే గీతే ధర్మరాజు అవ్వాలి. కానీ అసలు ధర్మరాజు కంటే కూడా ఎన్నో రెట్ల కాంప్లికేటెడ్ పర్సను, బలిష్టమైన పర్సను ఈ భీముడు. కాబట్టి భీముడిని తీసేసామంటే పాండవుల్లోంచి అప్పుడు పాండవులు మాకంటే చాలా తక్కువ లెవెల్లో కనబడతారు. కాబట్టి మనం ఎప్పుడైనా ఏమైనా చేస్తే ఫస్ట్ భీముడినే చెయ్యాలని మనసులో పెట్టుకున్నాడు. కానీ ఇంకా ఏమి రియాక్ట్ అవ్వట్ల. ఒకానొక సందర్భంలో భీముడు ఆ కౌరవులందరితో కూడా కుస్తీ పోటీలు పడుతున్నప్పుడు 100 మంది వస్తే 100 మందిని చెడుగుళ్ళాడేశాడు భీముడు. ఎప్పుడైతే అతని 100 మందిని ఓడించగలిగాడో అసలు అవలోలగా ఒక మనిషిని ఎత్తి పడేస్తున్నాడు. ఏమిటిది, వీడికింత శక్తి ఎలా వచ్చిందని చెప్పి దుర్యోధనుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచిస్తుంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. పాండురాజుకి కుంతికి ఎప్పుడైతే భీమసేనుడు పుట్టాడో పుట్టిన కొన్ని రోజులకు పిల్లవాడిని ఆ అరణ్యవాసంలో ఒక గుడికి వెళదామని చెప్పి ఆ కుంతి ఒంటరిగా ఆ గుడికి వెళ్ళటం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ బాలుడు ఆడమనిషి ఆ కొండ మీద ఉన్న గుడికి వెళుతున్నారు వీళ్ళు అన్నది గమనించిందో, పులి ఒంటరిగా ఉంది ఈ మనిషి అని చెప్పి ఆ బాలుడిని కుంతిని కూడా చంపి తినేద్దామని చెప్పి పులి ఒక దూకింది కుంతి మీద. అది గమనించిన పాండురాజు ఆ పులి మీదకి కొన్ని బాణాలేసి పులిని సంహరించాడు. ఈ పులి వెంటబడటంలో కుంతి మెట్లెక్కి ఒకానొక సందర్భంలో చేతిలోంచి పిల్లడు జారి కింద బండ మీద పడ్డాడంట. అంటే ఒక చిన్న కొండలాంటి దాంట్లో ఎక్కబోతుంటే అక్కడి నుంచి జారి కింద పడితే ఒక్కసారిగా నిర్ఘాంతపై అరిచిందంట భీమా అని. అసలు పిల్లడు కింద పడగానే పిల్లడు ఏమీ కాకపోగా పడ్డ బండ పగిలింది. ఆ సంగతి పాండురాజు కుంతి ఇద్దరే చూశారు. ఇది ఎవరు చెప్తారు? ఇది వ్యాసుడు మనకి స్క్రీన్ ప్లేలో ఇక్కడ చెప్తున్నాడు. కానీ అసలు ఆ భీమసేనుడికి పుట్టడంతోనే అంత బలం ఉంది. అందుకనే అది కొంచెం పెరిగే కొద్దీ, ఆ వయసు పెరిగే కొద్దీ ఆ బలం బయటికి వ్యక్తమవుతుంది, బయటికి స్పష్టంగా కనబడుతుందన్నమాట. ఇది గమనించిన దుర్యోధనుడు ఇక పూర్తిగా ఆశ్చర్యంలో కూరుకుపోయాడు. అంటే ఇంకా శరీరం ఫుల్లుగా కుళ్ళుతో నిండిపోయింది వాడికి. ఇప్పుడు శకునితో మాట్లాడి ఎలా అయినా ఈ భీమసేనుణ్ణి ఒక్కడిని మనం తొలగిస్తే, అసలు ఈ పాండవులు అనేవాళ్ళు ఒక జుజుబీలు, వీళ్ళ వల్ల మనకేమీ జరగదు. ఆ ధర్మరాజా చాలా సౌమ్యుడు,
అర్జునుడా, ఇంకా అర్జునుడు పరిపక్వించల. అర్జునుడి యొక్క ఫుల్ స్ట్రెంత్ దుర్యోధనుడికి తెలీదు. ఇక మిగతా చిన్నపిల్లల కవలలు నకుల సహదేవులైతే వాళ్ళని నేను ఎడం చేత్తో ఇసిరేస్తాను, వీడిని ఏదన్నా చేద్దామని చెప్పి ఇప్పుడు కొన్ని సీరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ చేశారు. ఫస్ట్ ఏం చేశారంటే, ఈ భీమసేనుడు బాగా కుస్తీ పోటీల్లో వాడిని నిమగ్నం చేసి వాడి చేత మొత్తం 100 మంది ఇంకా రాజ్యంలో ఉన్న వేరే బాలులు అందరి చేత వాడితో కుస్తీ పోటీ చేయించి ఆ భీముడు అందరినీ ఓడించిన తర్వాత శరీరం బాగా అలిసిన తర్వాత అతను కొంచెం తిన్న వెంటనే ఇక నిద్ర వచ్చేస్తుంది. అలా పడుకుండిపోయాడు ఓ రోజు. పడుకున్న వాడిని ఈ 100 మంది కౌరవులు, ఈ 99 మంది కౌరవులు ప్లస్ దుర్యోధనుడు వచ్చి ఇప్పుడు వీడిని తీసుకొని వెళ్ళి ఈ నీళ్ళల్లో ముంచేశాము అంటే, ఇక నిద్రలో ఉన్నాడు కాబట్టి అది మత్తుగా పడుకుండిపోయాడు అలిసిపోయి, కాబట్టి ఇక వీడు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అలాగని తాళ్లతో వాళ్ళతో కట్టేస్తే రేపొద్దున చనిపోయిన వాడి శవం పైకి తేలినప్పుడు మనల్ని ఎవరు అడుగుతారు? ఫస్ట్ భీష్మాచార్యులు, తర్వాత కృపాచార్యులు, విదురుడు అడిగితే మనమందరం దొరికిపోతాం కదా. కాబట్టి మీరు ఓ పని చేయండి, ఇక్కడ అక్కడ ఉన్న తీగలను తీసుకురండి, ఆ తీగల చేత వీడి కాళ్ళు చేతులు కట్టేద్దాం, కట్టేసి వాణ్ణి నీళ్ళల్లో విసిరేద్దాం. విసిరేసిన తర్వాత శవం పైకి తేలినప్పుడు లేదా శవం దొరికినప్పుడు ఓహో ఈత కొడుతూ కొడుతూ కొంచెం అరణ్యంలోకి వెళితే అక్కడన్నీ తీగలు తన శరీరానికి చుట్టుకొని తన పీకకు చుట్టుకొని ఇతను సఫకేట్ అయ్యి లోపలికి ఇక కొట్టలేడు కదా ఈత కాబట్టి మునిగిపోయాడని వాళ్ళు అనుకుంటారు. ఇది తెలివి. దుర్యోధనుడు చాలా చిన్నగా ఉన్న పనికి మాలిన తెలివితేటలు ఎక్కువనే బాగా ఇంటెలిజెంట్ అని చెప్పాను కదా. కలిపురుషుడికి లౌకికమైన ఇంటెలిజెన్స్ ఎక్కువ, కాబట్టి మనము దొరకం, ప్లస్ వీడు చచ్చిపోతాడు. ఓ పీడా విరగడవుతుందని చెప్పి దుర్యోధనుడి కంటే ఇలాంటి చచ్చు తెలివితేటలుంటాయి. పాపం 99 మంది తమ్ముళ్ళు ఇంకా బాల్యంలో ఉన్నవాళ్లే, అంటే చిన్నప్పటి నుంచే అసుర లక్షణాల్లో వాడికి బయటకు వస్తున్నాయి. అంటే పువ్వు పరిమళించే కొద్దీ వాసన బయటకు వస్తున్నట్టు వాళ్ళ పెద్ద స్ట్రాటజీ వచ్చింది. అంటే అప్పుడు శకుని అనుకున్నాడు పెద్ద ప్లానే, అంటే మంచిగా ప్లాన్ వేసావని చెప్పి అలాగే తీగలై గట్టి ఇసిరేశారు. ఇసిరేగానే ఒక్కసారిగా నీళ్ల మీద పడి నీళ్ల లోపలికి వెళ్ళేసరికి, అంటే పడుకుంటున్న వ్యక్తి ముఖం మీద నీళ్లు కొడితేనే మనిషి లెగుస్తాడు, అలా అమాంతంగా తీసి నీళ్లలో పడేస్తే మనిషికి తెలివి రాదా? కాబట్టి నీళ్లలో మునుగుతుండగా భీముడు కళ్ళు తెరుచుకున్నాయి, అంటే తెలివి వచ్చింది. తెలివి రాగానే చూస్తే చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, మెడకు కూడా కట్టేశారు. కాబట్టి ఒక్కసారిగా ఆయన పిడికిలు బిగించేలాగంటే ఆ తీగలు మొత్తం తెగిపోయి ఆయన పైకి వచ్చేసాడు ఈదుకుంటూ. వీళ్ళు చూస్తుండగా అమ్మ ఈ బండోడిని లోపల పడేసిన భలే బయటకు వచ్చాడు రా నాయన వీడు అని చెప్పి ఇప్పుడు పెద్ద ప్లాన్ ఏదన్నా చాలా గట్టి ప్లాన్ వేయాలి అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఈ భీముడికి కూడా అర్థమైనా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, లేదా ఒకళ్ళిద్దరు ముఖం మీద కొట్టి వెళ్ళిపోయాడు బాలుడు కాబట్టి. ఇక అది మీ ఊహకు వదిలేశాను. ఇలాంటివన్నీ వ్యాసుడు స్క్రీన్ ప్లేలో కొన్ని మీ ఊహకి మీరు ఊహించుకోవచ్చు ఏం జరుగుందో. కొంతకాలం బాగా ఆలోచించాడు. అంటే వీడు బలశాలి, వీడిని తీగలు తాళ్ళు కట్టరా కట్టేసి మన నీళ్ళల్లో పడేసిన వాడు బలంతో అవి తెంపుకొని బయటకు వచ్చేస్తాడు. కాబట్టి ఒక పని చేద్దాం, పాములతో కరిపిద్దాం. కాబట్టి అంటే ఎంతైనా దుర్యోధనుడు ఓ రకంగా రారాజులాగా పెరుగుతున్నాడు, ప్లస్ ధృతరాష్ట్రుడి యొక్క ప్రధాన కొడుకు కదా. ఏదో ఒక పనికి మాలిన ఆ రాజభటుడి చేత కొన్ని విషసర్పాలను తెప్పించుకున్నాడు ఒక గోన్సంచిలో. అంటే ఈ భయంకరమైన విషసర్పాలు, కాలకూటాది విషసర్పాలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే భీముడు పడుకున్నాడో, ఆ రాజ అంతఃపురంలో పడుకున్నాడో లేకపోతే పాండురాజు అంతఃపురంలో పడుకున్నాడో, ఎక్కడ పడుకున్నాడో అక్కడ మొత్తం ఆ రూములో ఈ విషసర్పాలను వదిలేశాడు. వదిలేస్తే భీముడు ఫుల్లుగా హ్యాపీగా తిని మంచిగా పడుకున్నాడు. భీముడు పడుకుంటే ఆ విషసర్పాలు 1, 2 కాదు, కొన్ని వందలలో విషసర్పాలున్నాయి. అవన్నీ వెళ్ళి భీముణ్ణి కాటేయటం మొదలుపెట్టాయి. మిమ్మల్ని నన్ను కాటేస్తే ఒక పాముకి, మీరందరూ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూడండి, 2 పెద్ద కూరలు ఉంటాయి, అవి ఒక నీడిల్స్లా ఉంటాయి. అది కాటేయాలంటే అది నోరు తెరిచి ఆ 2 కూరలని మన శరీరంలో నొక్కి ఏదో ఒక ఇంజెక్షన్ ఇస్తున్నట్టుగా అది లోపల దిగిన తర్వాత ఆ కూరలు రక్తం ఉండే చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ విషాన్ని కక్కితే అది మన రక్తంలోకి వెళ్ళి అప్పుడు మనం చచ్చిపోతాం. అది కాటేయటం అనేది. కొన్నిసార్లు పాము హిస్ అంటది తప్ప అది కూరలతో మనల్ని కాటేయదు. కాటేస్తే అందుకనే అక్కడ 2 పిన్నీస్ గుర్చినట్టుగా లేకపోతే సిరెంజ్తో గుర్చినట్టుగా 2 మార్క్స్ ఉంటాయి కదా మనకి. అలా భీముణ్ణి పాములన్నీ కాటేయటానికి ప్రయత్నిస్తుంటే
అతను శరీరం ఎంత దృఢంగా ఉందంటే పాము యొక్క కూరలు ఆ చర్మంలోంచి లోపలికి వెళ్ళట్లేదట. అసలు పాములకి అర్థం కావట్లేదు. ఇదేమిటిది ఏదో బండను గుచ్చుతున్నట్టుంది తప్ప మనిషిని గుచ్చుతున్నట్టుగా లేదని. అది అలా ప్రయత్నిస్తుంటే ఆ దుర్యోధనుడు, ఆ పక్కన శకుని, ఆ తర్వాత మరికొందరు కౌరవుల పిల్లలు అందరూ చూస్తున్నారు. ఏమిటి భీముడు లెగుస్తాడా? లెగడా? అని. అసల సొయ్యే లేదు. ఆయన పైనుంచి పాములెళ్తున్నాయి, మెడ మీద నుంచి పాములెళ్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కాటేస్తున్నాయి. ఆయన మర్మస్థానాల్లో కాటేస్తున్నాయి. అంటే మర్మస్థానాల్లో కాటేస్తే ఖచ్చితంగా మనిషి చచ్చిపోతాడు. ఆ గుండె మీద, ఆ తల మీద, దాని తర్వాత వెయిన్స్ మీద, ఆ మెడ మీద ఇలా కాటేసినా ఏమీ కావట్ల. ఏమిటి మామ ఏమీ అవ్వట్లేదు ఇక్కడ ఇంకా అని చెప్పి ఆ పిల్లల్ని వాళ్ళని చూస్తుంటే కాసేపటికి ఏదో పడుకుంటున్న వ్యక్తిని దోమలు కరిచినట్టు, పడుకుంటున్న వ్యక్తి మీదకు ఈగలన్నీ ముఖం మీద చేరితే లెగుస్తున్నట్టు అప్పుడు లేచాడు భీముడు. భీముడు లెగిసి చూడగానే గదంతా సర్పాలున్నాయి. ఏమిట్రా నాయనా ఇలా సర్పాలున్నాయి అని చెప్పి అప్పుడు చూస్తే ఎడం చేతికి తిరిగి కొన్ని, కుడి కాలుకు తిరిగి కొన్ని, కుడి చేతికి తిరిగి కొన్ని సర్పాలున్నాయి. ఆ చేతిని అలాగే పెట్టి వాటిని బండకేసి కొట్టి కొన్నిటిని చంపేశాడు. కొన్నిటి మీద అతని అరికాలు తీసి కొన్నిటి తల మీద పెట్టి కొన్నిటి చంపేశాడు. మొత్తం నాగుపాములు, కాలకోట విషమున్న సర్పాలన్నిటిని కూడా భీముడు హతమార్చేశాడు అక్కడి నుంచి. ఇక ఇది చూసిన తర్వాత కనీసం ఇప్పటికైనా దుర్యోధనుడికి ఒక క్లారిటీ రావాలి. వీడెవడో నార్మల్ పిల్లవాడు కాదు. వీడు సూపర్ కిడ్. కాబట్టి వీడిని మనం ఏమీ అనే ఆలోచన రావాలి కదా! ఒక సెన్సిబుల్ వ్యక్తికి ఇక ఆలోచన వస్తది. కానీ కలిపురుషుడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకనే గడ్డి మొనపెట్టే చోటు ఎవరు అన్నాడు ఆ ఉద్యోగ పర్వంలో. ఇలాంటి ఒక మెంటాలిటీ దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి వస్తుంది. ఇక శకుని కూడా అన్నాడు, వీడెవడరా నాయన బండోడు ఇలాగున్నాడు. సిరేంజ్తో గుచ్చితే సిరేంజ్ వంగిపోతుంది. సినిమాలో కామెడీకి ఎలా చూపిస్తారో అలా చెప్పాడు వ్యాసుడు మనకిక్కడ. కాబట్టి అసలు వీడిని మనం ఏమీ చేయలేనురా బాబు, వీడేంటి ఇంత బలిష్టంగా ఉన్నాడు, అసలు ఏమిటి పరిస్థితి అని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక చాలా పెద్ద ప్లాన్ వేశారు. 3వ ఇన్సిడెంట్ ప్లాన్ చేయడానికి ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ వేశాడు దుర్యోధనుడు. గంగ ఒడ్డున ప్రమాణకోటి అని ఒక ప్రదేశం ఉంది. అది బాగా పిక్నిక్, పెద్ద పెద్ద ఉద్యానవనాలున్నాయి. గంగ దగ్గర మొత్తం ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్. అక్కడికి మనం పిల్లలందరం కలిసి పిక్నిక్కి వెళదాం అని ఒక ప్రతిపాదన చేశాడు. ప్రతిపాదన చేస్తే అలాగే కౌరవులు పిల్లలే, పాండవులు పిల్లలే, కొందరు పెద్దల గైడెన్స్లో పిల్లలందరూ కలిసి ఆ పిక్నిక్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న గూడారాలు ఏర్పరచుకొని అక్కడంతా వాళ్ళు ఆడుకొని ఆ రోజు ఆ వాటర్ స్పోర్ట్స్, ఆ గంగలో కూడా వాళ్ళు జలకాలాటలు అవన్నీ ఆడిన తర్వాత వచ్చి అక్కడ మంచిగా భోజనం చేసి పిల్లలందరూ, అంటే పిల్లలలో ఒక మానసిక వికసత కలగాలంటే వాళ్ళు ఎక్స్కర్షన్లకు, ట్రిప్పులకు, పిక్నిక్లకు తీసుకెళ్ళాలి. ఇది 1 డే ట్రిప్. హస్తినాపురం నుంచి గంగకు వెళ్ళారా, ఆ ప్రమాణకోటి దగ్గర ఆ వాటర్ స్పోర్ట్స్ ఆడుకున్నారా, మళ్ళీ తిరిగి వచ్చేసారా అన్నట్టు ఉండాలి. అక్కడ ఏం చేశాడంటే భీముడికి న్యాచురల్లీ బాగా తిండి అంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత బలం ఉంది కాబట్టి ఆ బలానికి తగ్గ మెటబాలిజం ఉంటుంది. ఇవాళ నుంచో 30 సంవత్సరాల కిందట ఇది మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు బాగా జనాలకు న్యూట్రిషను, హెల్త్, మజిల్, ప్రోటీన్ ఇలాంటివన్నీ తెలుసు కాబట్టి నిజంగా ఒక 150-130 కేజీలుండి బాగా బలిష్టంగా ఉన్న వ్యక్తి మీరు తిన్నంతే ఎందుకు తింటాడండి? ఒక 60 కేజీలో ఉన్న వ్యక్తో, ఒక 50 కేజీలు ఉన్న వ్యక్తో తిన్నట్టుగా ఈ WWF, WWE, వెయిట్ లిఫ్టర్సు వాళ్ళు అలాంటి భోజనం ఎందుకు తింటారు? మీరే చూడండి ఇప్పుడు కంపేర్ చేసుకొని. ఆ వెస్ట్రన్ బాడీ బిల్డర్స్ వాళ్ళు తినే భోజనం ఓ రోజుకి 4-5 కోళ్ళు తింటారు వాళ్ళు. సో మీకంటే చాలా ఎక్కువ భోజనం తింటారనేది నేను చెప్తున్నాను. అలాగా భీముడు అతని మెటబాలిజం చాలా ఎక్కువ యాజ్ ఎ పిల్లడు. ప్లస్ అసలు మనం జఠరాగ్ని, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నేనే ఆ వైశ్వానర అనే ఒక అగ్ని. ఆ అగ్ని వల్లనే మనకు పచన శక్తి ఉంటుంది. మనం ఏది తిన్నా జఠరాగ్ని ఉంటేనే మనం డైజెషన్ చేసుకోగలం. ఆ జఠరాగ్ని లేకపోతే ఏం డైజెషన్ చేసుకోగలం? అలాంటి ఒక పచన శక్తికి అవసరమైన అగ్ని, ఆ అగ్ని పేరు వైశ్వానరాగ్ని. ఆ వైశ్వానరాగ్నిని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్తున్నాడు. అందుకనే తినే ముందు అందరూ కూడా
ఆ పరమాత్మని తలుచుకొని ఈ శ్లోకం చెప్పిన తర్వాత ఒక ముద్ద లోపల పెట్టుకోవాలి. ఎందుకంటే పరమాత్మ లోపల ఉండి ఒక జీర్ణశక్తి అంటే వైశ్వానరగ్ని ద్వారా మనం తినే అన్నాన్ని పచనం చేసి మనకు సమృద్ధినిస్తున్నాడు. మనకు అన్ని రకాల బాడీకి కావలసిన విటమిన్స్, న్యూట్రియంట్స్‌గా విడగొట్టి ఆ భోజనాన్ని మనకు అందిస్తున్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం భోజనం కూడా చేయలేం. అందుకనే ఆ వైశ్వానరాగ్ని ఒక అగ్నిలాగా భావించి కనబడ్డ చెత్తల్లా అందులో ఎయ్యకుండా ఎలా అయితే యజ్ఞంలో కేవలం సాత్వికమైన వస్తువుల్ని మాత్రమే ఒక ఘృతం, ఒక బియ్యం, ఒక పాయసం అంటే ఒక పరమాన్నం లాంటి సాత్వికమైన విషయాలను మనం ఎలా అయితే యజ్ఞంలో వేస్తామో మన జఠరాగ్నిని కూడా ఒక యజ్ఞంగా భావించి అందులో కేవలం భగవత్ అర్పిత ప్రసాదములు లేదా సాత్వికమైనవి మాత్రమే తినాలి. కనపడ్డ గడ్డల్లా అందులో ఏసేయకూడదనమాట. అలాగా ఆ అగ్ని ప్రతి మనిషికి ఎంతుంటుంది అంటే వాడి యొక్క అంగుష్టికమంతుంటుంది. వాడి బొటనవేలెంతుంటుందో ఆ బొటనవేలంత సూక్ష్మ వైశ్వానరగ్ని అతని జఠరాగ్నిగా ఉంటుంది అనేది ఆయుర్వేదం. అలాంటిది భీముడికి ఎంతుందంటే అతను పెరుగుతున్న శరీరానికి ఆయన అంగుష్టికమంతుంది. అంటే ఆయనకి భయంకరమైన ఆకలి ఎక్కువ. ఎందుకంటే మెటబాలిజం ఎక్కువ. ప్లస్సు ఆయనేమి తిని పడుకోడు. 24 గంటలు వ్యాయామం, కుస్తీలు, పుషప్సు, పుల్లప్సు, వెయిట్ లిఫ్టింగు ఇవే పనులు చేస్తుంటాడు ఆ భీముడు. అందుకని ఆయన శరీరం గూడా మీరనుకుంటున్నట్టు సినిమా వాళ్ళు చూపిచ్చినట్టు ఆయన ఒక ఒబేస్ శరీరం గాదు. ఏదో ఒక స్థూలకాయంతో మొత్తం బుగ్గలు బయటకొచ్చేసి కండలిలాగ ఇష్టమొచ్చినట్టు ఉండేటట్టు శరీరం కాదది. ఆయనకి ఇంకొక పేరేంటంటే వృకోదరుడు. వృకోదరుడంటే ఏంటంటే ఒక నక్క లేదా ఒక వుల్ఫ్, ఒక తోడేలు ఎలా అయితే తన పొట్ట ఉంటుందో, అంటే ఎలా ఉంటుందంటే ఛాతీ బాగా వెడల్పుగా ఉండి, ఛాతీ కిందకు రాగానే ఒక పొట్టలాంటి భాగం బయటికి ఉబ్బి ఉంటుంది. ఒక నక్కకు చూడండి, ఒక తోడేలుకి చూడండి ఎలా వస్తుందో. మళ్ళీ కిందకొచ్చేసరికి తొడల దగ్గర నుంచి చాలా లీన్‌గా ఉంటుంది. అంటే ఏదో ఒక బాడీ బిల్డర్‌లు చూపిస్తే ఒక ఒక మొత్తం భుజాలు, చెస్ట్ అంతా బయటకొచ్చి, కొంచెం పొట్ట బయటకొచ్చి, మళ్ళీ కింద నుంచి ఒక లీన్ బాడీ. అందుకనే వృకోదర బాడీ స్ట్రక్చర్స్ అని చూడండి మీకు. వుల్ఫ్ ఆర్ జాకిల్ బాడీస్. అలాగా అతను పొట్ట భాగంలోనే కొంచెం బయటకొచ్చి ఉంటుంది. అది కూడా ఏంటి ఒక పెద్ద బయటికి లావుగున్న వాడి పొట్టలాగా ఊగుతూ ఉంటదది. అది చాలా స్టిఫ్‌గా ఉంటుంది. ఒక గ్రీక్ గాడ్‌లాగా ఉంటారనుకోవచ్చు. ఒక గ్రీక్ గాడ్‌లా ఉంటాడు భీముడు. అందుకనే అతనికి వృకోదరుడు అని పేరు పెట్టారు. ఆయన పొద్దున లెగానే తినటం, దాని తర్వాత పుషప్స్ చేయటం, పుల్లప్స్ చేయటం మంచి జిమ్ ట్రైనర్‌లా ఉంటాడు భీముడు. అతనికి అలాంటి మెటబాలిజం. అందుకనే అతనికి బాగా ఆకలవుతుంది. ఆ ఆకలి రకంగానే ఆయన పుష్టిగా తింటాడు. అది దుర్యోధనుడు అర్థం చేసుకొని కొన్ని రకరకాల వంటకాలు స్పెషల్‌గా భీముడు కోసం వండి, ఆ వంటలలో కాలకూట విషాన్ని కలిపి, ఆ రోజు అందరితో పాటు కుస్తీలు పడి, అలిసిపోయిన భీముడి యొక్క భుజం మీద చెయ్యేసి, "అబ్బబ్బబ్బబ్బా! భీమా చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నట్టు, ఎంత బాగున్నాయ్యా నీ కండలు, నీ పొట్ట చూడు ఎంత బావుందో, నీ బాడీ స్ట్రక్చర్ చూడు ఎట్లుందో, ఎంత స్ట్రాంగ్‌గా ఎంత నువ్వు జిమ్ చేస్తావో, లేకపోతే ఎన్ని హిందూ పుషప్స్ అవి చేస్తావో నువ్వు, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను భీమా" అని ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ, "ఇవాళ మనందరం పిక్నిక్ వచ్చాం కాబట్టి నీకొక స్పెషల్ డిష్ తెప్పించాను. కాబట్టి ఇది నువ్వు తినవలసినది" అని ఏదో ఒక స్పెషల్ డిష్ అని చెప్పారు వ్యాసభారతంలో. ఆ డిష్ ఇచ్చాడు. ఇక అప్పుడు వరకు కుస్తీలు పడి అలిసిపోయిన భీముడు ఆకలి మీదున్నాడు. ఆవురావురుమని పెట్టింది మొత్తం తినేశాడు. ఆ కాలకూట విషంతో కలిపిన భోజనాన్ని తిన్నాడు. తిన్న భీముడు ఇప్పుడు లైట్‌గా మత్తెక్కింది ఆయనకి. అంటే అసలు మామూలు వ్యక్తి ఇలాంటి విషం తింటే న్యూరోటాక్సిన్స్ కాబట్టి పాము యొక్క విషం, అవి ఆ ఎంటైర్ న్యూరాలజీని మొత్తం డిస్‌బ్యాలెన్స్ చేసి ఫస్ట్ నోట్లోంచి రక్తం కక్కుకొని, ఫస్ట్ గుండె ఆగిపోయి అలా చచ్చిపోతారు. అలాంటిది ఈయనకేంటంటే ఈయనది స్పెషల్ బాడీ కదా! సూపర్ కిడ్. లైట్‌గా మైకం వచ్చింది ఆయనకంతే ఆ విషం వల్ల. మైకంతో ఇక లైట్‌గా తూలుతూ ఏదో ఒక మందు తాగిన వ్యక్తికి లైట్‌గా మబ్బెక్కినట్టు ఆ మబ్బులో పడుకుండిపోయాడాయన. ఇప్పుడు పడుకున్న వాడిని ఆ తీగలు, లతలతో అతన్ని కట్టేసి శకుని యొక్క సహాయంతో ఎక్కడైతే గంగ చాలా డీప్‌గా ఉందో, ఎక్కడైతే పిల్లలెవరూ ఆ నీళ్ళల్లోకి వెళ్ళరో అలాంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి ఇసిరేశాడు.
భీముడిని విసిరేశాడు. దాని తర్వాత దగ్గర పాండవులు లేరు. అందరూ కలిసి ఆ పిక్నిక్‌లో ఉన్నారు. ఆడుకున్నారు. సాయంత్రం అయ్యింది. అందరూ కలిసి అసెంబుల్ అయ్యారు. ఆ విదురుడో, ఆ కృపాచార్యులో, ఆ శకునియో లేకపోతే ఎవరన్నా పెద్ద పెద్ద సేనాధిపతులు ఎవరైతే రాజపిల్లలందరినీ తీసుకొచ్చారో వాళ్ళందరూ లెక్కపెట్టుకున్నారు. భీముడు కనపడట్లేదు. భీముడు కోసం గంగా నది తీరం మొత్తం వెతికారు. ఆ ప్రమాణకోటి భాగం మొత్తం వెతికారు. ఉద్యానవనాలు వెతికారు. ఎక్కడా భీముడు కనపడట్లా. ఏమి కుయ్యి కయ్యిమనకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు ఈ దుర్యోధనుడు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్ళందరూ సాయంకాల సమయానికి సూర్యాస్తమయం తర్వాత వచ్చేశారు. వచ్చేసి కుంతికెళ్ళి విదురుడు చెప్పాడు, అమ్మా పిల్లవాడు తప్పిపోయాడమ్మా కనబడట్లేదు అని. కుంతి ఎంతగానో మానసిక వేదన పొందింది. అదేమిటది, ఇంత బలిష్టంగా ఉన్నాడు పిల్లవాడు, ఇంత శారీరక ఆకృతి ఉంది, ఇతను తప్పిపోవడం ఏమిట్రా నాయనా, నేను నమ్మనుగాక నమ్మనంది. ఎందుకంటే చిన్నప్పుడు తన చేతిలోంచి ఒక పిల్లడు కింద పడితేనే బండ పగిలింది. అందులోనూ ఆ పిల్లడేమన్నా మామూలు పిల్లడా? ఆ పిల్లడు దేవతా అంశతో పుట్టిన, సాక్షాత్తు వాయు అంశతో పుట్టినవాడు. కాబట్టి ఆ పిల్లడికి ఏమీ కాదని తనకు బుద్ధి చెప్తున్న తల్లి మనసు కాబట్టి శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు భీముడిని పడేసిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే ఆ నీళ్ల లోపలికి వెళ్ళి ఫస్ట్ అక్కడ నీళ్ల లోపల విశేషమైన నాగపాములు ఉన్నాయంట. ఆ నాగపాములు ఫస్ట్ ఈ మైకంలో ఉన్న భీముడు శరీరం ఎప్పుడైతే ఆ కిందకి ఆ పాముల మీదకు పడిందో పాములన్నీ కలిపి కాటేయటం మొదలెట్టాయి భీముడిని. అది వ్యాసుడు ఏం చెప్తున్నాడంటే, మీకెప్పుడైనా ఒక విషం ఎక్కితే దానికి యాంటీడాట్ అని ఇస్తారు. అది ఇస్తే ఆ విషానికి అది విరుగుడు కొంతసేపటికి మళ్ళీ మీ బాడీ నార్మల్గా అయిపోతుంది. వీళ్ళిచ్చిన ఆ కాలకూట విషానికి కిందకి వెళ్ళిన తర్వాత నాగుపాములు కరవటం అనేది భీముడికి ఒక యాంటీడాట్ లాగా పనిచేసిందంట. కాలం సహకరించింది అనుకోవాలి. కాలం కంటే ఆ బ్రహ్మ, నాగదేవతలు అందరూ, అంటే ధర్మం వాళ్ళ వైపు ఉంది, దేవతలే సహకరిస్తారు. కాబట్టి యాంటీడాట్ లాగా పనిచేసి భీముడు సోయికొచ్చాడు. సోయికి రాగానే కళ్ళు తెరిచాడు. ఎక్కడున్నానని నేను చూస్తే నీళ్ళల్లో ఉన్నాడు. ఇమీడియట్లీ అక్కడ అవన్నీ చేతికి కట్టిన తాళ్ళు అవన్నీ తెంచుకున్నాడు. తెంచుకొని వచ్చిన పామును వచ్చినట్టుగా బండకేసి కొట్టడం, విసిరేయటం. అసలు పాములన్నీ ఆశ్చర్యపోయాయి. ఇదేమిటి, బాలుడు చూస్తే పిట్ట కొంచెం కూతగనంలాగా, చుట్టానికేమో వీడు ఇంతున్నాడు, ఎంత పెద్ద పాము వచ్చినా అసలు భయపడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒక ఒంటరి పిల్లవాడు, కొత్త ప్రదేశం, ఇంకొక లోకం, అది నాగలోకం, అక్కడికి వెళితే అందరూ భయపడతారు కదా. కాబట్టి ఆ పాములన్నిటికీ కూడా ఎవరైతే అప్పుడు హెడ్ ఉన్నాడో అక్కడ, అసలు మామూలుగా పాములన్నిటికీ కూడా హెడ్ వాసుకి అని చెప్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు వాసుకి కైలాసంలో ఉంటాడు శివుడి యొక్క మెడలో. ఇక్కడ నాగలోకంలో అందరికంటే ఒక హెడ్ ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి అర్యాక. అదొక పెద్ద పాము, బాగా వయసున్న పాము. సో ఆ పాము ఎంత ఉంటుందంటే ఒక కాళీయ సర్పం అంత ఉంటుంది ఆ పాము. ఆ పాము దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏంటంటే, ఎవరో ఒక మానవ బాలుడు మన లోకానికి వచ్చాడు, గంగలో పడి గంగ లోపల నుంచి మన లోకానికి చేరాడు. చేరడమే కాక ఆయన్ని కరిసిన పాములన్నింటినీ సంహరిస్తున్నాడు, వాడిని కిందేసి తొక్కేస్తున్నాడు. కాబట్టి మీరు అర్జెంటుగా రావలసినది అంటే, ఆర్యకుడు అప్పుడు అక్కడికి వచ్చి భీమసేనుణ్ణి చూడగానే ఆర్యకుడు మనసులో ఏదో ఒక తెలియని పులకింత. అప్పుడు భీముడిని పట్టుకొని అడిగాడు, అసలు నువ్వు ఎవరి పిల్లడివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. భీముడు చెప్పాడు, నా పేరు భీమసేనుడు, నేను పాండురాజుకు కుంతికి పుట్టిన పిల్లవాడిని. అనగానే కుంతియా, ఏ కుంతి అని అడిగాడు. ఏ కుంతి ఏమిటి, కుంతిభోజుడు కూతురైన కుంతి అనగానే ఒక్కసారిగా ఆర్యకుడికి ఎంతగానో ఆనందం కలిగి, అదే నిన్ను చూస్తే ఏదో ఆత్మీయత కలుగుతుందని చెప్పి ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకొని, అసలు మన మునిమనోడు వచ్చాడురా నాయన ఇక్కడికి, ఈ లోకానికి, అన్ఇన్వైటెడ్ గెస్ట్, మామూలుగా అయితే ఏ పిల్లడు ఇక్కడికి రాలేడు ఇలా పలేస్తే, అలాంటిది ఇతనిలో ఏదో ఒక దేవతా తేజస్సు ఉంది కాబట్టే గంగలో పడేస్తే మనం మునిగి ఊపిరాడక చచ్చిపోతాం. అలాంటిది అది అంతా తట్టుకొని, అంటే మైకంలో ఉన్నాడు ఆ పిల్లవాడు, తట్టుకొని కిందకొచ్చి ఆ కింద నుంచి నాగలోకానికి జారి ఇక్కడ వరకు వచ్చాడని చెప్పి మొత్తం ఉన్న నాగుపాములు అందరూ కలిసి అతన్ని భుజాల మీద ఎక్కించుకొని అతనితో ఆ పిల్లడితో డాన్సులేసి, పిల్లడితో కేరింతలేసి, ఇప్పుడు ఆ పిల్లడికి అక్కడ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి పంపించాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళని వదిలేయాలి మళ్ళీ భూమి మీద. ఆ వదిలేసేటప్పుడు, ఇన్ని రోజులకు వచ్చావు,
ఏమిటిది ఆర్యాకకు భీముడికి ఏంటి సంబంధం అంటే, అర్యాకకు ఒక కూతురుంది నాగకన్య. ఆమె పేరు మరీష. ఆ మరీషను యాదవ వృష్ణి సామ్రాజ్యానికి చెందిన ఒక చక్రవర్తి, ఎవరా చక్రవర్తి అంటే సూరసేనుడి తండ్రి పెళ్లి చేసుకున్నాడు ఆర్యాకను. అర్యాకకు ఆ యాదవ వంశీయుడికి వృష్ణి సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నవాడి కొడుకే ఈ వృషసేనుడు. సూరసేనుడు అంటారు అతన్ని. ఆ సూరసేనుడు ఎవరంటే కృష్ణుడి యొక్క తాత. సూరసేనుడు యొక్క కొడుకు వసుదేవుడు ప్లస్ ప్రిత అని పేరు పెట్టారు ఈవిడికి. అసలు ప్రిత అంటే ఒక భూదేవి అంత శక్తి ఉంది, భూదేవి అంత ఓపిక ఉంది అని ప్రిత అని పేరు పెట్టారు ఆమెకి. ఆమె వసుదేవుడి యొక్క అక్క. రెండవ వాడు వసుదేవుడు. అలా ఇంకా 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 ఉన్నారు. శిశుపాలుడి యొక్క తల్లి, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. పౌండ్రిక వాసు, దంతవర్తుడి యొక్క తల్లి, వీళ్ళంతా కజిన్స్ మొత్తం. వసుదేవుడికి అక్కయిన ఈ ప్రితని సూరసేనుడికి కజిను, ఒక డిస్టెంట్ రిలేటివ్, ఫ్రెండు అయిన కుంతిభోజుడు ఓ రోజు రాజ్యానికి వచ్చి ఆయన చెప్పాడు, నాకు పిల్లలు లేర్రా సూరసేన, ఎలాగా, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు ఒక రాజ్యం ఉంది, వైభోగం ఉంది, పిల్లలు లేరంటే, నా మొదటి సంతానం కానీ కలిగితే నువ్వేమీ బాధపడద్దు కుంతిభోజ, నీకు నా మొదటి సంతానాన్ని దత్తతగా ఇస్తానని ఎప్పుడైతే ఆ మొదటి సంతానం కలిగిందో ఆ ప్రిత ఆమెని కుంతిభోజుడికి ఇచ్చాడు. కాబట్టి కుంతిభోజుడు కూతురుగా ఆమెకి పునః నామకరణం జరిగింది కుంతి అని. అది ఆర్యాకకు తెలుసు. ఆర్యాక కూతురి కొడుకు కూతురు ఈమె, అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇక మునిమనవణ్ణి చూసి ఎంతగానో మురిసిపోయి, ఇక్కడ అసలు మునిమనవణ్ణి చూసి మురిసిపోవడం ఒక పక్కన, అసలు ఒక మానవుడయ్యుండి మానవాతీత శక్తి ఎలా ఉంది, ఎలాగొచ్చాడు ఇంత దూరం వరకు ఆయనకి ఏం అర్థం కాల. అప్పుడు అసలు వాడికి ఆ భీముడి యొక్క కండని, వాడి యొక్క శారీరక దృఢత్వాన్ని చూసి చాలా ముగ్ధుడైపోయి, నీకు ఇంకా నేను శక్తినిస్తానురా నాయన, ఇక్కడి వరకు వచ్చావు కదా, ఫస్ట్ 8 మణులు ఇద్దామని అనుకున్నాడట, నాగమణులు. కానీ పిల్లవాడు మణులతో ఏం చేస్తాడు, ఏం చేసుకోగలడు. అందుకనే 8 కుండలు ఆ అమృతాన్ని పట్టించటం మొదలుపెట్టాడు. రోజుకొక కుండ చప్పున ఆ అమృతాన్ని తాగుతుంటే, అదొక స్పెషల్ అమృతం అనమాట. తాగుతుంటే ఆ భీముడు చాలా తేలిగ్గా అరిగించుకోగలుగుతున్నాడు ఆ అమృతాన్ని. అరిగించుకోవటం కాకుండా ఒక్కొక్క అమృతంతో 1000 ఏనుగుల బలం వస్తుంది అతనికి. అలా మొత్తం 8 అమృత భాండారాలను 8 రోజులు తాగాడు ఆయన. తాగవన్నీ జీర్ణం చేసుకున్నాడు. జీర్ణం చేసుకొని హ్యాపీగా అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. రోజు ఆ అమృతాన్ని తాగడం, తాగిన తర్వాత అది జీర్ణం కావడం కోసం పడుకోవటం. మంచిగా నాగలోకం తిరిగాడు. అన్నీ ఇవి అవి చూపించారు. చూపించిన తర్వాత 8వ రోజు పొద్దున్నే తీసుకొని వచ్చి ఆ ప్రమాణకోటి దగ్గర వదిలిపెట్టి, ఆ నాగుపాములు అందరూ ఆర్యాక తన తాత అయిన వ్యక్తి అతనికి వీడుకోలు పంపి సాగనంపి పంపించాడు. ఇప్పుడు మామూలుగానే సూపర్ కిడ్గా ఉన్న భీముడు ఇప్పుడు 8 కలశాల అమృతాన్ని తాగి అతను ఇక సూపర్ హ్యూమన్ అయ్యాడు. మామూలుగానే 1000-2000 ఏనుగుల బలం ఉంది. ఈ 8 అమృత భాండారాలని తాగిన తర్వాత టోటల్గా 10,000 ఏనుగుల బలం వచ్చి చేరింది. మామూలుగానే అందరినీ సిరేస్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు పరోక్షంగా ఒక రకంగా హెల్ప్ చేశాడు. మనోడిని చంపుదామని తీసుకెళ్లి గంగలో ఇసిరేసి నాగలోకానికి చేర్చి అక్కడి నుంచి తాగి వచ్చిన తర్వాత అసలు ఆ భీముడి యొక్క శరీరం ఇంకా దృఢత్వంగా తయారైంది. ముఖమంతా ఇంకా తేజస్సుతో ఉంది. నడుచుకుంటూ హస్తినాపురంలోకి వచ్చి పాండురాజు గారి అంతఃపురంలోకి వెళ్ళి అమ్మ అని కుంతిని ఆలింగనం చేసుకున్నాడు. ఇక కుంతి కూడా 8 రోజులు తప్పిపోయిన చిన్నారి వచ్చాడన్న ఆనందంతో వాడిని పట్టుకొని వాడిని ముద్దులాడి వాడిని ఆలింగనం చేసుకుంటే ఈ విషయం ధర్మరాజు గమనించాడు. ఏమిట్రా, ఏమైంది, ఇంతకు ముందుకి ఇప్పటికి బాగా ఒళ్ళొచ్చింది, బాగా తెల్లబడ్డావు, ఏదో బాగా బలిష్టంగా కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఏమి జరిగిందని అడిగితే ధర్మరాజుకి, కుంతికి, మిగతా ఈ 3 అర్జున, నకుల, సహదేవులకు ప్లస్ విదురుడికి కూడా అక్కడ ఉండగా ఇతను ఈ విషయం చెప్పాడు. నన్నెవరో కట్టేసి ఆ గంగానదిలో పడేశారు. ఆ పడేసిన తర్వాత నేను నాగలోకానికి వెళ్తే ఆ తల్లి మీ తాతగారైన అక్కడ ఆర్యాకుడు కనపడ్డాడు. ఆయన నన్ను ఎంతగానో ఆహ్వానించి నన్ను బాగా ఆలింగనం చేసుకొని నాకు ఇలాగ 8 కలశాల అమృతాన్ని ఇచ్చాడు. అది తాగి నేను ఇంకా బలిష్టంగా తయారయ్యానని చెప్తే అప్పుడు విదురుడు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది విదురుడికి. అమ్మ, ఇలా కట్టేసి ఇసిరెయ్యగలిగిన వాళ్ళు ఎవరు
అంటే ఇలా ఈ కౌరవులే ఇసిరేస్తారన్న ఫస్ట్ డౌట్ విదురుడికి వచ్చింది. అందుకనే లక్కింటికి వెళ్ళినా, జూదానికి రమ్మన్నా ఎప్పటికెప్పుడు విదురుడు వీళ్ళని రక్షిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఒక బాబాయ్. ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ వీళ్ళంటే. అప్పుడు ఆ విదురుడు, కుంతి, ధర్మరాజు ముగ్గురు కలిసి అనుకున్నారు ఏమిటంటే, మనం ఇప్పటినుంచి ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తే వెళ్ళటానికి మనం 1కి 4 సార్లు ఆలోచించాలి. మనం సొంత కుటుంబంలోనే ఒక స్పైస్‌లాగా బ్రతకాలి. ఒక గూఢాచారుల్లాగా బ్రతకాలి. ఎప్పటికెప్పుడు అందరి మీద కళ్ళేసి ప్రతి వాడిని మనం అనుమానించాలి. ఎవరిని అంటే కౌరవులను, శకునిని ఇట్లాంటి వాళ్ళని. సో, ఈ సంగతి తెలుసుకొని ఎంతైనా పుట్టిల్లు లేక, ఎందుకంటే కుంతికి 2 పుట్టిళ్ళు. ఎవరింటికి వెళ్ళాలి? కన్న తండ్రి, ఆ వసుదేవుడి తండ్రైన సూరసేనుడి దగ్గరికి వెళ్ళాలా? లేదా కుంతిభోజుడి దగ్గరికెళ్ళాలా? వైధవ్యంతో తను అసలు పుట్టిల్లు వద్దనుకొని మెట్టెనింటికొచ్చి ఇక్కడే బ్రతుకుతుంది. కాబట్టి పిల్లల్ని కూడా ఇప్పటినుంచి కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఆ పిల్లలలో ఉన్న ధర్మరాజు కూడా ఇప్పటినుంచి అతనికి బాధ్యతొచ్చింది. అంటే నా తమ్ముళ్ళని ఎప్పటికైనా వీళ్ళు సంహరించే ప్రయత్నాలు చేస్తారు. కేర్‌ఫుల్‌గా ఉందామని ఆయన అనుకుండగా, ఇప్పుడు ఇక్కడ బాలభారతంలో 2వ అధ్యాయం మొదలవుతుంది. ఇక విదురుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి, కృపాచార్యుడికి చెప్పారు. ఏమిటంటే ఇగ బాల్యన్యాలు వీళ్ళు ఆడుకున్నది, వీళ్ళు పిక్నిక్కులు చేసుకున్నది, వీళ్ళు ముష్టి యుద్ధాలు చేసుకున్నది, కబాడీలు ఆడుకున్నది ఇవన్నీ చాలు. వీళ్ళకి అఫీషియల్లీ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఇక విద్య నేర్పించాలి. ఆ విద్య నేర్పిస్తేనే ఇప్పుడు వీళ్ళు ఇంకా పరిపక్వ దిశగా వెళతారు. కొంచెం మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. బాగా శారీరకంగా పెరిగారు పిల్లలు అని చెప్పగానే, ఇక భీష్మాచార్యులు ఎవరా అఫీషియల్లీ వీళ్లకు విద్య నేర్పించాల్సినది? ఎందుకంటే అప్పటి వరకు హోమ్ స్కూలింగ్ జరిగింది కృపాచార్యుల కింద. అలాంటిది ఎలాగా వీళ్లకు నేను విద్య నేర్పించగలను అని అనుకుంటున్న తరుణంలో ఒకరోజు పిల్లలు మళ్ళీ కలిసి బంతాట ఆడుకుంటున్నారు. ఆ బంతాట ఆడుకుంటూ ఆ భీముడో, దుర్యోధనుడో ఆ బంతినో తన్నుదంటే అది వెళ్ళి ఒక బావిలో పడింది. ఆ బావిలో పడితే అక్కడికి ఒక ఆజానుబాహుడు, నల్లటి రంగు, తెల్లటి గడ్డం, మొత్తం మాసిపోయిన శరీరం, ఆ బూడిదతో మొత్తం ఉన్న శరీరం, చినిగిపోయిన పంచెతో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతుంటే, ఆ పాండవ కౌరవులలో ఉన్న ఒకడు వెళ్ళి ఆపి, తాత బంతి పడిపోయింది, మాకు బంతి ఇవ్వమని అడిగితే, వెళ్ళి చూస్తే అసలది నీళ్లు బాగా కిందకి ఉన్న ఒక లోతైన బావి. ఆ బావిలో ఉన్న బంతిని చూచి కొన్ని దర్భలు తీసుకురమ్మన్నాడు ఆ వ్యక్తి. ఆ దర్భలు తీసుకొనొస్తే ఒక్కొక్క దర్భ వేశాడు. ఆ దర్భ వెళ్ళి ఫస్ట్ దర్భ వెళ్ళి బంతికి తగిలింది. ఆ దర్భకి ఇంకొక దర్భనేశాడు. అది వెళ్ళి ఆ దర్భని చీల్చుకొని అక్కడ నిలిచిపోయింది. ఇంకొక దర్భేశాడు, ఇంకొక దర్భేసి అదొక తాడులాగా చేసి దాన్ని పట్టుకొని పైకి లాగితే బంతొచ్చేసింది. ఆ బంతి భలేగొచ్చిందే! అంటే తుణకలుగా విడిపోయిన కొన్ని గడ్డి తీసుకొని వస్తే వాళ్ళు, గడ్డితో బంతి బయటికి తీయటం ఏమిటి, ఇదేం విడ్డూరం అని చెప్పి అక్కడ ఉన్న దుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, ధర్మరాజు లాంటి వాళ్ళు పరిగెత్తుకుంటెళ్ళి తాతగారైన భీష్మాచార్యుల వరకు చెప్పారు. ఏంటంటే ఇలా ఆడుకుంటుంటే బంతి కాస్త నీళ్లలో పడిపోయింది. నల్లగా ఒక వ్యక్తి ఉన్నాడు, తెల్లటి గడ్డం వేసుకొని, ఆయన మాకు బంతిలా తీసిచ్చాడనగానే, ఎలా ఉన్నాడని అడిగితే నల్లగా ఉన్నాడు, తెల్లగడ్డం వర్ణన చెప్పారు. అంతే, భీష్మాచార్యుల వారికి అర్థమైంది ఇతను ఎవరో కాదు, ఆ భరద్వాజుడి కొడుకైన ద్రోణాచార్యుడు రాజ్యంలోకి వచ్చాడు. అసలు పురంలోకి అడుగుపెట్టాడు ద్రోణాచార్యుడు. అది ద్రోణాచార్యుడి యొక్క నియమం. అతను ఎప్పుడు కూడా ఆశ్రమవాసం చేస్తాడు, లేదా అరణ్యాల్లో ఒంటరిగా ఉంటాడు తప్ప పురం అంటే ఒక సిటీ లోపలికి రాడు. అలాంటిది అతను సిటీ లోపలికి రావటం ఏమిటిరా నాయన అని చెప్పి భీష్మాచార్యుల వారు ఆగమేఘాల మీద పరిగెడుతుకుంటూ ఆ ద్రోణాచార్యుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి చేరుకొని ఆ ద్రోణాచార్యుడికి నమస్కరించి, ద్రోణాచార్యుడి చేతుల్లో చేతులు పెట్టి, ఏం ద్రోణాచార్య ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అసలా రాజ్యానికి, ఏంటి అని కుశల ప్రశ్నలు అడిగి ఆయనొచ్చి కూర్చోమన్నాడు ఆయన భీష్మాచార్యులు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు తన స్టోరీ చెప్తున్నారు. ఏమిటంటే, భారద్వాజుడి కొడుకైన ద్రోణాచార్యుడు. అసలు భారద్వాజుడికి అసలు కొడుకు ఎలా పుట్టాడు ఈ ద్రోణాచార్యుడు, ఈ సృష్టి రహస్యం కూడా మనం తెలుసుకోవాలి. భరద్వాజ ఋషి ఆయన కూడా ఎంతో బ్రహ్మ తేజస్సు కలిగిన వ్యక్తి. ఆ భరద్వాజుడు దీర్ఘకాలంగా తపస్సు చేసుకుంటున్నాడు.
ఈ ఋషులు, మునులు కూడా అందరూ ఏమిటంటే తపస్సులు అవి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అన్ని రకాల రుణాలు తీర్చుకుంటారు. దేవ రుణాన్ని తీర్చుకుంటారు, మానవ రుణాన్ని తీర్చుకుంటారు, ఋషి రుణాన్ని తీర్చుకుంటారు. వాళ్ళ గురువుల దగ్గర సుశ్రుత చేసి వారి ద్వారా వీరు జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి. కానీ పితృ రుణం అనేది వారికి కొంచెం కష్టం. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో జీవించడమే ఒక కష్టమైన పని. ఎందుకంటే 24 గంటలు ఆత్మ సాధనలో నిమగ్నమై ఉంటారు కాబట్టి. అలాంటిది ఆయన పితృ రుణం తీర్చుకోవాల. అది దేవతా తారతమ్యం మొత్తం చూసింది. దేవతలందరూ చూశారు. అంటే ఏదో ఒకటి చేసి మంచి వ్యక్తిని కాపాడటమే దేవతల పని. అప్పుడు ఇంద్రుడేం చేశాడు? ఘృతాచి అని ఒక అప్సరసని పంపాడు. అంటే వీళ్ళందరూ ప్రథమ కక్షలో ఉన్న అప్సరసలు కాదు. రంభ, త్రిలోత్తమ, మేనక, ఊర్వశి లాంటి వాళ్ళు కాదు. సెకండ్ కక్షలో ఉన్న అప్సరసలు. ఆ ఘృతాచి వచ్చి ఆ భరద్వాజ ఋషిని చూసి, ఆ భరద్వాజ ఋషిని మోహించి ఎన్నో రకాలుగా భరద్వాజ ఋషినే పెళ్లి చేసుకుందామని అనుకుంది. అలా ఘృతాచిని చూసిన తర్వాత అప్పుడు వరకు వీర్యస్ఖలనం జరగని భరద్వాజ ఋషికి సడన్లీ వీర్యస్ఖలనం జరిగింది. జరిగితే అంటే ఈ వీర్యస్ఖలనం కూడా ఆయన ఇంతకు ముందు శరధ్వనుడులాగా కామోపభోగము చేతనో, మన్మథ వికారము చేతనో, ఒక కామ ఆతృత చేతనో అతనికి వీర్య విసర్జనం జరగలేదు. తన ఆధీనంలో లేకుండా, తనకే తెలియకుండా వీర్య విసర్జనం జరిగింది. అంటే అతని భారద్వాజ ఋషికి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములు అతన్ని అంటవు. ఈ శరద్ధన్వ ఋషికి కనీసం ఏమిటంటే అతను గుణపాఠం నేర్చుకోవడానికి అతనికి జరిగింది. అసలు ఇతనికే అర్థం కాలేదు. ఇదేమిటిది? నేను అసలు ఘృతాతిని చూసి మోహించనూ లేదు, నా యందు మన్మథ తాపం రానూ లేదు, నాకు కామవికారం కలగనూ లేదు. ఇదేమిటిది? నించున్న ప్రదేశంలో వీర్య విసర్జనం కలిగిందని చెప్పి ఆయన తన తపోదృష్టితో, ఆయన మనోనేత్రములతో చూస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, దేవతలు నేను పితృరుణాన్ని తీర్చుకుంటే తప్ప ఊర్ధ్వలోకాలకు నేను వెళ్ళలేను కాబట్టి ఆ పితృ రుణాన్ని తీర్చుకోవటానికి నాకు ఒక పుత్రుణ్ణి కలిగించాలని అనుకుంటున్నారన్న సంగతి తెలిసి ఆ వీర్యాన్ని తీసుకొని వెళ్ళి ఒక మట్టి కుండలో భద్రపరిచి దానికి సీలు వేస్తే కొన్నాళ్లకు ఆ మట్టి కుండ బద్దలు కొట్టుకొని వచ్చిన వాడు ద్రోణాచార్యుడు. ద్రోణ అంటే వెజల్, అందులోంచి వచ్చిన వాడు ఈ ద్రోణాచార్యుడు. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఒక కృపాచార్యుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, వీరి జన్మలన్నీ చాలా వింతగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఇవన్నీ దేవతాంశలతో భూమి మీదకి వస్తున్నాయి. అందులోనూ కృపాచార్యుడైతే చిరంజీవి. కేవలం ఈ ద్వాపర యుగంలోనే కాదు, కలియుగాంతంలో కల్కి వచ్చినప్పుడు కల్కికి అన్ని రకాలుగా సంస్కారములు చెయ్యటానికి మాత్రమే కృపాచార్యుడు ఇంకా బ్రతుకున్నాడు. అంటే కల్కికి ఉపనయన సంస్కారం, కర్ణకుండల సంస్కారం, ఇలాంటివి అన్ని సంస్కారములు చేసేది కృపాచార్యులే. అందుకనే వీళ్ళందరూ దేవతా తేజస్సులతో పుట్టాలు కాబట్టి అయోనిజలుగా పుడుతున్నారంటే ఒక తల్లి యొక్క గర్భముతో పుట్టట్లేదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ దేవతాంశలు, వాళ్ళొక ప్రయోజనం కోసం వస్తున్నారు. అందుకే ఇలాంటి వింతలు జరుగుతున్నాయి. ప్లస్ అప్పుడులో ఉన్న అసురులను ఏమార్చటానికి కూడా దేవతలకి ఇదొక ప్లాన్. అన్యాచురల్ బర్త్స్ అనేవి జరిగితే అప్పుడు ఆ అసురులకు కూడా కొన్ని రకాలుగా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు దుర్యోధనుడికి ఒక డౌటు, దేవతా తేజస్సులతో పుట్టారు వీళ్ళు అంటే వాడికి ఒక డౌట్, వాడికి ఎప్పటికీ నమ్మాలనిపించదు. ఏదోలే కాన్స్పిరసీ అనుకుంటారు అసురులంతా. సో ఇప్పుడు ద్రోణాచార్యుడు మట్టి కుండలోంచి వచ్చాడు, ఎవడో సోది కథ చెప్తున్నాడు, అన్నీ పిట్ట కథలు, అలాంటి దేవుడు ఉండదులే, మనలాంటి మనుషులే అని నమ్మాలి, అలా మోసపోవాలి. సో ఇలా దేవతలు కూడా వాళ్ళ ప్లాన్లు వేస్తారు ఇలా అసురుల్ని మోసం చేయడానికి. అలా మట్టి కుండలోంచి బయటికి వచ్చిన భారద్వాజ ఋషి దగ్గర ఎంతో విశేషమైన జ్ఞానాన్ని నేర్చుకున్న ద్రోణాచార్యుడు ఒకానొక స్టేజ్లో భరద్వాజ ఋషికి ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులంలో ఎందరో విద్యార్థులు వచ్చి చదువుకున్నారు. అందులోనే ద్రుపదుడు కూడా వచ్చి చదువుకున్నాడు. ఆ భారద్వాజ ఋషి ఆశ్రమంలో కొడుకైన ద్రోణాచార్యుడు, ఫ్రెండ్ అయిన ద్రుపదుడు, ఇంకా అన్యరాజులందరూ వచ్చి చదువుకున్నారు. ఇది ప్రీవియస్ జనరేషన్. ఇది వచ్చి చదువుకుంటే ఆ ద్రుపదుడు ఒకానొక సందర్భంలో చెప్పాడు ద్రోణాచార్యుడికి, ఆహా గురుపుత్రుడివి నువ్వు, ఎన్నో రకాలుగా మనం చిన్నప్పటి నుంచి స్నేహంగా పెరిగాము కాబట్టి వయసు వచ్చిన తర్వాత ఎప్పుడైనా నువ్వు ఏదైనా కావాలని అనుకుంటే మాత్రం మిత్రమా, నా రాజ్యం ద్రుపద రాజ్యం ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడొచ్చినా నీకోసం తలుపులు తెరుచుంటాయి, నీకేది కావాలంటే అది నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు చాలా ప్రేమగా చిన్నప్పుడు ఒక మిత్ర స్వభావంతో చెప్పాడు ద్రుపదుడు. అలా ఆయన గురుకుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వెళ్ళాడు. ఆయన తన రాజ్యాన్ని పాలించుకోసాగాడు ద్రుపదుడు.
ఇక్కడ ద్రోణాచార్యుడు తన తండ్రి గారి దగ్గర ఆయన అస్త్రశస్త్రాలు, వేదాంగాలన్నీ నేర్చుకున్న తర్వాత తండ్రి గారి అనుమతి చేత పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడి దగ్గరికి వెళితే పరశురాముడు ద్రోణాచార్యుడిని చూసి ఆయన ముగ్ధ మనోహరుడైపోయాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క తేజస్సు, ద్రోణాచార్యుడి యొక్క ధర్మనిరతి, ద్రోణాచార్యుడు ఊంచవృత్తి చేసుకొని బ్రతికేవాడంటే కేవలం ఆ వడ్లని తీసుకొని వచ్చి దంచుతుండగా, ఆ ఊంచ అంటే ఆ ఒడ్లు దంచుతుండగా కవర్ చేసే ఒక ప్రదేశం, అందులోంచి ఎగిరి కింద పడ్డ కొన్నిటిని మాత్రమే ఆయన ఏరుకొని దాన్ని పిండి చేసుకొని ఒక రొట్టె ముక్క చేసుకొని బ్రతికి తినేవాడే తప్ప ఆయన ఎన్నడూ ఫలాపేక్ష చేత ఒకడి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కున్న వ్యక్తి కాదు. అంటే సాధువులలో ది టాప్ నాస్ట్ సాధువులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకళ్ళని నోరు తెరిచి మాకు ఇది కావాలని కూడా అడగరు. కేవలం ఆ వడ్ల దగ్గర ఆ ఊంచ వృత్తి అంటే ఆ వడ్లు దంచుతుండగా అక్కడ పడిపోయిన కొన్నిటిని, లేదా ఆ వడ్లని తీస్తున్నప్పుడుగా పొలాల్లో పడిపోయిన కొన్ని గింజలు ఏరుకొని తిని బ్రతికి సాధన చేసే ఒక మహోత్కృష్టమైన సాధకుడు ద్రోణాచార్యుడు. ఆయన యొక్క ధర్మనిరతికి చూసి, వైరాగ్యానికి చూసి ముగ్ధుడైన పరశురాముడు ఏం చెప్పాడంటే, నాయనా 21 సార్లు ఈ భూభ్రమణం చేసి, దుష్ట శిక్షణ చేసి, శిష్టరక్షణ చేసి, ఆ రోజు ఆ సత్యయుగంలో అసురులుగా బ్రతుకుతున్న రాజులందరినీ చంపి భూభారహరణం అనే ప్రయోజనార్థమై వచ్చాను నేను పరశురాముడిని. అలాంటిది 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షత్రియులు ఎవరైతే అధములున్నారో, క్రూరులున్నారో, అహంకారంతో ఉన్నారో అందరినీ చంపితే అప్పుడు రాజెవరవ్వాలి? పరశురాముడే అవ్వాలి. అంటే పరశురాముడిదే రాజ్యం అంతా. అలాంటిది నేను కశ్యప ప్రజాపతికి నేను దానంగా ఇచ్చేశాను. అంటే ఒకరోజు పరశురాముడు 21 మార్లు భూమండలాన్ని మొత్తం చుట్టి ఉన్న తర్వాత పితృదేవతలు చెప్పారు, నాయనా మా రుణం తీర్చుకున్నావు, దుష్ట శిక్షణ చేశావు. సాక్షాత్తు హరి యొక్క శరీరంలో రుద్రావేశంతో ఉన్న వ్యక్తి పరశురాముడు. అలాంటిది ఆ గండ్రగొడ్డలు తీసుకొని ఒక్కొక్కడిని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన 21 సార్లు. అలా శమంత పంచకమని ఒక 7 నదుల్ని ఏర్పరిచాడు ఆ కురుక్షేత్రంలో. ఇదంతా అయిపోయిన తర్వాత నేను చెయ్యవలసినది చేశాను అనగానే కశ్యప ప్రజాపతి వచ్చి తన ముందు నిలబడితే ఆ కశ్యప ప్రజాపతికి మొత్తం భూమిని దానం చేసేశాడు. భూమిని దానం చేసినప్పుడు కాశ్యపుడు ఈ భూమిని తీసుకున్నాడు కాబట్టి భూమికి ఇంకొక పేరు కాశ్యపి. అందుకు భూమాతని కాశ్యపి అని కూడా మనం పిలుస్తాం. మరి భూమి మొత్తం దానం చేసేస్తే ఎక్కడ నిలబడతాడు మరి పరశురాముడు? ఒకసారి మొత్తం దానం చేసేశాడు, ఆ 21 సార్లు పరిక్రమ చేసేశాడు. మరి ఇప్పుడు ఎక్కడ నిలబడతాడు, ఎక్కడుంటాడు? అంటే ఒకటి వైకుంఠానికి వెళ్ళిపోవాలి, లేదా మళ్ళీ కశ్యపుడి దగ్గరే నాయన నేను నిలబడటానికి కొంచెం ప్రదేశం ఇవ్వమని అడగాలి. ఇక్కడ 2 మర్మాలు మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, మహేంద్రగిరి పర్వతం మీద పరశురాముడు ఉంటాడనేది మనకి కొన్ని స్థల పురాణాలు చెప్తున్నాయి. సో ఒకటి మహేంద్రగిరి మీద ఉంటాడు. ఎందుకంటే మరి కశ్యప ప్రజాపతి మహేంద్రగిరిని మాత్రమే పరశురాముడికి ఇచ్చాడా అనేది నాకు కరెక్ట్గా పురాణాల్లో కనబడలా. కానీ ఒకటేమిటంటే ఇక భూమి మీద ఉండలేడు కాబట్టి తను వెళ్ళి ఆ దక్షిణ సముద్ర భాగాన నించొని సముద్రుణ్ణి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, నాకు నిలబడటానికి కొంచెం భూమి కావాలి, కాబట్టి నువ్వు కొంచెం జరిగితే నేను అక్కడ ఉన్న భూమి మీద నిలబడి నేనేదన్నా తపస్సు చేసుకుంటానంటే ఆ సముద్రుడు కూడా భయపడి పరశురాముడికి, అమ్మో నేను ఇంతిస్తే ఇంతే ఇచ్చావని అంటావేమో, లేకపోతే నేను ఇచ్చింది నీకు సరిపోతుందేమో, కాబట్టి నువ్వు మనస్సుతో ఎంత భూమి కావాలో అంత భూమిని నువ్వు తీసుకోవచ్చు అని చెప్తే ఆయన తన గండ్రగొడ్డల్ని తిప్పి ఇసిరేస్తే సముద్రంలో ఒక దగ్గర పడింది. ఎక్కడ సముద్రంలో అది పడిందో అక్కడ వరకు సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ సముద్రం వెనక్కి వెళ్ళిపోవటం వల్ల వచ్చింది పరశురామ క్షేత్రం. ఆ పరశురామ క్షేత్రమే ఇవాళ మనం తిరువనంతపురం నుంచి బాంబే వరకు, అంటే బాంబే కింద ఉన్న రత్నగిరి లేదా బొంబాయి కూడా మొత్తం పరశురామ కొంకణ క్షేత్రం మొత్తం పరశురామ క్షేత్రమే. అక్కడ పరశురాముడికి విశేషమైన గుళ్ళున్నాయి, పరశురామ ప్రతిష్ఠ శివాలయాలున్నాయి, పరశురాముడిదే ఎన్నో తీర్థాలున్నాయి అక్కడ పరశురామ తీర్థాల పేర్లతో. అక్కడే మధ్వాచార్యుల వారు ఉడిపి కృష్ణుడిని కూడా స్థాపించారు. మొత్తం కేరళ, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి, ముంబై వరకు మొత్తం కొంకన్ అంతా కూడా పరశురామ క్షేత్రమే. అక్కడ ఆయన తపస్సు చేసుకోసాగాడు.
అక్కడ ఎన్నో రకాల విశేషమైన దానాలు మళ్ళీ అక్కడ వచ్చి బ్రాహ్మలు తీసుకున్నారు. బ్రాహ్మలు అంటే మళ్ళీ జాతి అనేది కాదు, బ్రహ్మజ్ఞానమును తెలిసిన వాళ్ళందరూ వచ్చి అక్కడ తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు భారద్వాజుడు కొడుకైన ద్రోణాచార్యుడు ఈ పరశురాముడు ముందొచ్చి నిలబడితే, ముగ్ధ మనోహరుడైన పరశురాముడు ఏమివ్వాలి, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఉన్నదంతా నేను దానాలు చేసేసాను నాయన, ఒకటుంది, ఒకటి నా శరీరం ఉంది, 2 నా దగ్గర ఉన్న అస్త్రశక్తి శస్త్రశక్తి ఉంది, అంటే పూర్తి ధనుర్విద్య ఉంది. కాబట్టి నువ్వు అతి గొప్ప వ్యక్తిలాగా కనబడుతున్నావు ద్రోణాచార్య, అందుకనే నేను నీకు నా ఎంటైర్ అస్త్రశక్తిని శస్త్రశక్తిని నేను నీకు ఇచ్చేస్తున్నానని ఆ ధనుర్వేదాన్ని దానంగా ఇచ్చేశాడు పరశురాముడు ద్రోణాచార్యుడికి. అలాంటిది ద్రోణాచార్యుడు అంత ధనుర్వేదాన్ని పరశురాముడి దగ్గర దానం తీసుకొని ఆయన ఊంచవృత్తి చేసుకుంటూ బ్రతుకుతుంటే, ఒకానొక సందర్భంలో ఆయనకి రుద్రానుగ్రహం వల్ల ఒక సంతానం వస్తుంది అని చెప్పి రుద్రుడు చెప్తే, ఆ రుద్రాశీర్వాదంతో పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నవాడికి కృపాచార్యుడు హస్తినాపురానికి పిలిచి కృపినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత మరి కృపాచార్యులంటే ఇక్కడ పెరిగారు హస్తినాపురంలో. ద్రోణాచార్యుడు ఎందుకు పురంలో ఉంటాడు, ఆయన పురానికి రాను అని భీష్మించుకొని బ్రతుకుతున్న వ్యక్తి. అలాంటిది కృపిని పెళ్లి చేసుకొని వెళ్ళి మళ్ళీ అరణ్యాలలో మళ్ళీ ఆయన సంచరిస్తూ యోగ సాధన చేసుకుంటూ అక్కడ అశ్వత్థామ అని ఒక పిల్లడిని కన్నాడు. ఆ అశ్వత్థామ సాక్షాత్తు రుద్రుడు యొక్క ఆవేశం, రుద్రుడు యొక్క కోపమే ఒక మనిషి రూపంలో పుడితే అతనే అశ్వత్థామ. అలాంటి అశ్వత్థామ చాలా వియర్డ్గా ఉంటాడంటే అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు అశ్వత్థామ. స్ప్లిట్ పర్సనాలిటీలా ఉంటాడు అశ్వత్థామ. ఈయనేదో ఉంచవృత్తి చేసుకొని తెచ్చిన కొద్దిపాటిగా ఉన్న ధాన్యములను పిండి చేసి పిండిని నీళ్లల్లో కలిపి ఒక వీగన్ మిల్క్ ఇవ్వటం మొదలుపెట్టాడు, ప్లాంట్ బేస్డ్ మిల్క్. అలాంటిది ఇస్తూ ఉంటే ఆ అశ్వత్థామ కూడా తాగి అశ్వత్థామ కూడా మణితో పుట్టాడు. విశేషమైన ఆయనకి ఆకలి ఎక్కువ. అలాంటిది ఒకరోజు కృపితో పాటు హస్తినాపురం వెళ్ళిన అశ్వత్థామ కృపాచార్యుడు అంటే తన మేనమామ ఇస్తున్న పాలను తాగి, అది ఆ బాదాం పప్పు పిస్తా పప్పు కలిపిన మంచి A2 న్యూట్రిషియస్ ఆవు పాలను తాగి మళ్ళీ తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తన తండ్రి ఏదో వీగన్ మిల్క్ ఇస్తే, ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇస్తే, ఇది నిజమైన పాలు కాదని నాకు తెలుసు నాన్న, ఎందుకంటే నేను నిజమైన పాలు మామగారి దగ్గర హస్తినాపురంలో తాగానంటే, అప్పుడు కృపి చాలా దీనంగా ద్రోణాచార్యుడిని చూస్తే, ఛీ, పెళ్లి చేసుకున్నాను కానీ నా కొడుకుకి కనీసం పాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో నేనున్నానని, ఎప్పుడు కూడా పురానికి నేను అడుగు పెట్టనని భీష్మించు కూచున్న ద్రోణాచార్యుడు చిన్నప్పుడు తన మిత్రుడు ద్రుపదుడు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని గుర్తుంచుకొని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, ఆ ద్రుపద రాజ్యంలో, నాయనా చాలా కష్టకాలంలో ఉన్నాను, పేద బ్రాహ్మడిని, ఒకానొక సందర్భంలో నా తండ్రి గారి దగ్గర నువ్వు చదువుకుంటున్నప్పుడు నీ అవసరానికి వచ్చి నన్ను అడగవలసినది అని నువ్వు చెప్పావు. కాబట్టి ఆ అవసరం నాకు ఇప్పుడు వచ్చింది నాయన, కనీసం పిల్లడికి నేను పాలు కూడా ఇవ్వలేకపోతున్నాను, నాకు 1000 ఆవులు అప్పు ఇవ్వవలసినది అని ద్రోణాచార్యుడు అడిగితే, ద్రుపదుడు చాలా వింతగా ప్రవర్తించి, ఒక చక్రవర్తికి ఒక దరిద్ర బ్రాహ్మణుడికి స్నేహం ఏమిటిరా, అసలు నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా రాజ్యానికి వస్తావు. మళ్ళీ ఇక్కడ తాత్వికంగా ఏంటంటే ద్రుపదుడు చెడ్డవాడు కాదు, ఇదంతా ఒక ప్రయోజనార్థమే జరుగుతుంది. ఇది మీరు అంత మహాభారతం విన్నవాళ్ళు, అసలు ద్రుపదుడు అంత చెడ్డవాడైతే ద్రౌపది, ఈ దృష్టద్యుమ్నుడు, అంబ అందరూ ద్రుపదుడికి పుట్టరు, కౌరవుల పక్కకి ఈయన చేరడు అంటే అధార్మికుడు కాదు. కాకపోతే ఇది ఒక భగవత్ సంకల్పం. అంటే కొన్ని వైర్యాలు సాత్విక వైర్యాలు, దానివల్ల ఒక ప్రయోజనం కలుగుద్ది. ఆ ప్రయోజనం కలగటానికి ఆ రోజు ద్రుపదుడు అలా మాట్లాడి చీను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమ్మంటే, అంటే ఆ ద్రుపదుడు ఆ రోజు 1000 ఆవుల కానీ ఇచ్చి ఉంటే ద్రోణాచార్యుడు ఇవాళ బాల్ తీస్తూ హస్తినాపురంలో కనబడేవాడు కాదు. కానీ అతను ఇవ్వకుండా పొమ్మంటే అసలే సున్నిత మనస్కరుడు యోగి పుంగవుడైన ద్రోణాచార్యుడికి హర్ట్ అయ్యి ఆయన వచ్చి కృపిని
అశ్వత్థామని తీసుకొని హస్తినాపురంలో ఉన్న కృపాచార్యుడి దగ్గర పెట్టి కొన్నాళ్ళు నా జీవితము కొంచెం ఆర్థికంగా బాగుండే అంతవరకు ఈ అశ్వత్థామని కృపిని కూడా నీ దగ్గర పెట్టుకోవలసినదని హస్తినాపురానికి వచ్చి కృపాచార్యుడి దగ్గర వదిలేసి తను వెళ్ళిపోతున్నప్పుడు ఈ బంతి సన్నివేశం జరిగింది. అదంతా కూడా భీష్ముడికి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. భీష్ముడు కూడా స్వామి ఇప్పుడు వరకు హోమ్ స్కూలింగ్ మీ కృపాచార్యుల వారు ఇచ్చారు చాలు, ఇంతకంటే కృపాచార్యులు చూసుకోలేరు, ఎందుకంటే ఆయన రాజ్యంలో చాలా పెద్ద బాధ్యతలు తీసుకోవాలి. ప్లస్ ఆ సాక్షాత్తు పరశురాముడి దగ్గర మీరు ధనుర్విద్య దానంగా పుచ్చుకున్న వాళ్ళు, మీకు అడుక్కోవలసిన కర్మ ఏమిటి స్వామి? ఒక రాజ్యానికి వెళ్ళి మేమే ఒక గురుకులాన్ని ఏర్పరిచిస్తాం, పిల్లలందరినీ అక్కడికి పంపిస్తాం, మీరు వారి రాజగురువయ్యి వారికి విద్యను మీరు బోధించవలసినది అని భీష్మాచార్యుల వారు చెయ్యిబట్టుకొని ప్రాధేయపడితే అప్పుడు ద్రోణాచార్యుడు సరే ఇక కృపిని అశ్వత్థామని కూడా నేనే పెట్టుకొని నేను గురుకులం నడుపుకుంటూ ఉన్న క్షత్రియ పిల్లలందరికీ కూడా నేను ఈ విద్యని అంటే వేదాంగాలు, ఉపనిషత్ రహస్యములు, ధనుర్విద్య అన్నీ కలిపి చేస్తానంటే అప్పుడు ఈ కురు సామ్రాజ్యం ఇచ్చిన ఫండ్స్తో ఒక పెద్ద యూనివర్సిటీ ఏర్పరిచి ఇవాళ ఉన్న గురుగ్రామ్ అనే ప్రదేశంలో ద్రోణాచార్యుడు గురుకులం ఉంటే అసలు ఆ రోజు భూమండలంలో పుట్టిన ప్రతి చక్రవర్తి కొడుకు, ప్రతి సామంతరాజు కొడుకు, ప్రతి రాజు కొడుకు, లేకపోతే రాజులకు కూడా కొన్ని అస్త్రాలు కావాల్సి వస్తే వచ్చి ఆ గురుగ్రాములో ఉన్న ద్రోణాచార్యుడు గురుకులంలో నేర్చుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలాంటిదే ఇప్పుడు ద్రుపదుడికి కూడా ఒక కొడుకు పుడితే ఆ దృష్టద్యుమ్నుడిని కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి పంపించిందే కాక వీళ్ళకు సూతుడుగా ఉంటున్న అతిరథి కొడుకైన కర్ణుడిని కూడా తీసుకొని వెళ్ళి ఇదే గురుకులంలో జాయిన్ చేశారు. సో ద్రోణాచార్యుడి యొక్క వైభవం ఏమిటంటే ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ, కేర్ ఆఫ్ అడ్రస్ గురుగ్రామ్, కేర్ ఆఫ్ అడ్రస్ ద్రోణాచార్య. ఆయన దగ్గర ఆ రోజు ద్వాపర యుగాంతంలో ఉన్న సమస్త క్షత్రియ వీరుల పిల్లలు అక్కడి నుంచే గ్రాడ్యుయేట్ అయ్యారు. దీంతో పిల్లలందరూ ఇప్పుడు ద్రోణాచార్యుడు గురుకులానికి వెళుతున్నారు. ఆల్రెడీ దుర్యోధనుడు మనసులో రకరకాల వైషమ్యాలు వచ్చేసాయి. ఇంకా పూర్తిగా క్రానిక్ క్రిమినల్ లాగా ఎదగబోతున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడే పిక్నిక్ అని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో విసర్జనం చేసేసిన ఒక దౌర్భాగ్యపు చరిత్ర దుర్యోధనుడుకుంది. ఇక ఇవాల్టి వరకు కృపాచార్యుడు, భీష్మాచార్యుల దగ్గర పెరిగిన పిల్లలు ఇక నుంచి ద్రోణాచార్యుడి దగ్గర పెరిగి నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం తరువాతి పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి. ఈ ఎపిసోడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే కృపాచార్యులు, కృపి యొక్క జన్మ వృత్తాంతం, అలాగే ద్రోణాచార్యులు వారు ఎలా పుట్టారో తెలుసుకుందాం. దుర్యోధనుడు విపరీతమైన మాశ్చర్యంతో ఎన్నో పన్నాగాలు పన్ని భీముడిని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ కాలము, ధర్మదేవత పాండవుల పట్లే ఉన్నట్లు ప్రతిసారి భీముడు బతికి బయటపడుతూ ఉన్నాడు. ద్రోణాచార్యులు వారి ఆగమనం, కౌరవులు పాండవులు గురుకులంలో వారి విద్యాభ్యాసం ఎలా సాగింది అన్నది వచ్చే పోడ్కాస్ట్లో కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.